షాద్ నగర్ వైపు ఉన్న మన స్వర్గసీమ వెంచర్ లో ప్లాట్లు కొన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు. ఒక్కసారి విజిట్ చేయండి. ఫర్ ఎవర్ టుగెదర్ అని అనుకునే పదాలు పోయి ఫ్రీడమ్ 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 అనేది ఎక్కువ రెజనేట్ అవుతుంది. పెళ్లి అన్న ఒక రిలేషన్ లోకి వెళ్ళాక కాంప్రమైజ్ అవ్వకపోతేనే వినపడేది డైవర్స్. కాంప్రమైజ్ ఎందుకు కావాలి? డైవర్స్ స్కై రాకెట్ అయిపోతున్నాయి, డైవర్స్ రేట్స్ పెరిగిపోతున్నాయి. మీరు చూస్తున్న యాంగిల్ ఏంటి? ఈ మధ్య ఇలా 3 నిమిషాలు కూడా వచ్చింది. అయ్యో 3 మినిట్స్ కాగానే డైవర్స్ అవ్వలేదు. ప్రాపర్ గా పేరెంటింగ్ లేకపోవడం నంబర్ 1. మోస్ట్ ఇంపార్టెంట్ సెక్సువల్ రిలేషన్షిప్స్. అమ్మ తరఫున వచ్చినా నాన్న తరఫున వచ్చినా డింక్ కపుల్స్ అని వింటున్నాం మనం. డబుల్ ఇన్కమ్, నో కిడ్స్, అసలు పిల్లలే వద్దు, ఇద్దరు సంపాదించుకోవాలి, ఎంజాయ్ చేయాలి, అంతే. పబ్స్కి వెళ్ళాలి, పిల్లలు లేరు, రెస్పాన్సిబిలిటీస్ లేవు. రెస్పాన్సిబుల్ ఏదైనా కావాలంటే ఎలా తెలుసా, దొరుకుతారు కదా పిల్లలు. ఏంటమ్మా 39 వచ్చింది, ఇంకా నువ్వు ఆలోచన లేదా అని. కెరియరే ప్రైమ్ ఫోకస్ గా ముందుకెళ్తున్నామా సార్? పెళ్లికి దీనికి సంబంధం ఏంటి? ఇద్దరు కలిసి ఉండడానికి డబ్బు విషయం కాదు. ద మోస్ట్ ఇంపార్టెంట్ భగవంతుడు ఇచ్చిన సృష్టి కార్యక్రమం లేదు. డైవర్స్ రేట్స్ పెరిగిపోవడానికి ఇది కారణం. 33% రీజన్. ఇప్పుడు డైవర్స్ అన్నది ఒక స్టిగ్మా పోయింది సొసైటీలో. డైవర్స్ తీసుకోవడం కూడా జనాలు సొసైటీ యాక్సెప్ట్ చేస్తుంది, వెరీ కామన్ అయిపోతుంది. చాలా ఇబ్బందులు. దే డోంట్ నో, వాళ్ళు వన్ సైడ్ ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడు మాలాంటి వాళ్ళు అవసరం లేకుండా పెళ్లి నిలబడాలంటే ఒక్కసారి మ్యారేజ్ అయిందా ఒకప్పుడు ఫర్ ఎవర్ అన్న పదాన్ని చాలా రెగ్యులర్గా వినేవాళ్ళం. ఇప్పుడు ఫర్ ఎవర్ కన్నా ఫ్రీడమ్ అన్న పదం ఎక్కువగా వినిపిస్తుంది. మేబీ ఫ్రీడమ్ ఒకరికొకరు కావాలనుకుంటున్నారో ఏంటో తెలియదు, కానీ డైవర్స్ రేట్స్ కూడా చాలా ఎక్కువగా పెరిగిపోతున్నాయి. డైవర్స్ రేట్స్ దగ్గర నుంచి, రిలేషన్షిప్స్ దగ్గర నుంచి, లవ్ స్టోరీస్ దగ్గర నుంచి, మ్యారేజ్ దాకా ఎక్కని లవ్ స్టోరీస్ దాకా. అసలు ఇవాల్టి రోజుల్లో సమాజం ఫేస్ చేస్తున్నటువంటి, ఇన్ఫ్యాక్ట్ మీరు, నేను, మనలో ప్రతి ఒక్కళ్ళం ఎదురు చూస్తున్నటువంటి కొన్ని ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ మన గెస్ట్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బికాస్ ఏది ఉన్నా లేకపోయినా అట్లీస్ట్ ఆ మెంటల్ పీస్ అనేది ఇవాళ రోజున చాలా ఇంపార్టెంట్ అని ప్రతి ఒక్కళ్ళని నమ్ముతున్న తరుణంలో లెట్ మీ ఇంట్రడ్యూస్ అవర్ గెస్ట్ ఫర్ ఆర్ వీడియో టుడే. నాతో పాటు ఉన్నారు గంప నాగేశ్వరరావు గారు, ఒక సైకాలజిస్ట్ అండ్ అ వెరీ 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 రినౌడ్ ఒరేషియస్ స్పీకర్. నాగేశ్వరరావు గారు నమస్తే. నమస్తే అమ్మా దీప్తి. ఎలా ఉన్నారు సార్? ఆనందంగా ఉన్నాను, సంతోషంగా ఉంది సార్. వెరీ గుడ్, థ్యాంక్ యూ సార్. టు స్టార్ట్ విత్, అదే ఇందాక నేను చెప్పినట్లు ఫర్ ఎవర్ టుగెదర్ అని అనుకునే పదాలు పోయి ఫ్రీడమ్ 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 అనేది ఎక్కువ రెజనేట్ అవుతుంది. మేబీ ఇవాళ రోజులో ఉన్న ఈ స్ట్రెస్డ్ అట్మాస్ఫియర్లో ఏదో సాధించాలి, ఇంకా సంపాదించాలి అంటూ పరిగెత్తులు పెడుతున్న మనం ఫ్రీడమ్ మాత్రమే ఉంటే లైఫ్లో హ్యాపీగా ఉండగలం అన్న స్టేట్కి వెళ్ళిపోతున్నాం సార్. ఏం చెప్తారు? ఫ్రీడమ్ మనిషికి ఉండాల్సిందే కదా. ఫ్రీడమ్ ఉండాలి, కానీ ఆ ఫ్రీడమ్ నాకు ఫ్రీడమ్ ఉంది కదా, రోడ్డు మధ్యలో నడుస్తా అంటే కుదరదు కదా. కరెక్ట్ సార్. రూల్స్ పాటిస్తూ ఫ్రీడమ్ ఉండాలి. సో నా ఫ్రీడమ్ నాకు, నా ముక్కు వరకే నా ఫ్రీడమ్, ముక్కు దాటితే కాదు కదా. ఇంతవరకు నా బాడీ దాటితే మాత్రం సమాజంలో ఉండాల్సిందే. అది బానిసలాగా ఉండడం వేరు, నాకు ఇష్టం బతకడం వేరు. అది బానిసలాగా భావిస్తే మాత్రం వాళ్ళు ఏం చేయలేరు. తన ఇష్టం నుండి జీవిస్తే మాత్రం అద్భుతంగా ఉంటుంది. దాన్ని మేము మా లాంగ్వేజ్ చెప్తాం, చూజ్ యువర్ చాయిస్ అంటాం. లివ్ యువర్ లైఫ్ యాజ్ యూ లవ్. నీ జీవితం నువ్వు ప్రేమించు, నువ్వు జీవించు, అద్భుతంగా ఉంటుంది. అదే రకంగా రూల్స్ మోస్ట్ ఇంపార్టెంట్. సార్ ఇక్కడ రూల్స్ ఫాలో అవ్వాలా లేకపోతే నాకు ఇష్టమైనట్టు నేను బతకాలా అని ఇద్దరు పెళ్లి అన్న ఒక రిలేషన్ లోకి వెళ్ళాక కాంప్రమైజ్ అవ్వకపోతేనే వినపడేది డైవర్స్. కాంప్రమైజ్ ఎందుకు కావాలి? నీకు నచ్చినట్లుగా నేను యాక్సెప్ట్ చేస్తా, నా ఇష్టాన్ని నువ్వు కూడా గౌరవించు అనుకున్నప్పుడు అప్పుడు ఆ మ్యారేజ్ రిలేషన్ సవ్యంగా సాగుతుంది. ఎక్కడ ఎవరికి నచ్చకపోయినా వినపడే పదం డైవర్స్. డైవర్స్ స్కై రాకెట్ అయిపోతున్నాయి, డైవర్స్ రేట్స్ పెరిగిపోతున్నాయి. మీరు చూస్తున్న యాంగిల్ ఏంటి? టాపిక్లో ముందుకు వెళ్ళే ముందు నాకు నెలకు ఒక 50 వస్తున్నాయి అమ్మా. 50 అప్పుడు సంవత్సరానికి ఒకటి వచ్చేది కాదు. అండ్ వెన్ ఐ స్టార్టెడ్ మై కౌన్సిలింగ్
50 కేసులు. అది ఎట్లా తెలుసా? 1 మంత్ తర్వాత మ్యారేజ్. 1 మంతే. 1 మంతే. ఈ మధ్యలో 3 నిమిషాల తర్వాత కూడా వచ్చింది. 3 మంత్స్ అయ్యో! 3 మినిట్స్ కాగానే డైవర్స్ అట వాళ్ళది. అంటే ఏమైపోతుంది ఇక్కడ? సరే 3 మినిట్స్ 4 మినిట్స్ జరిగిందంతా వేరేగా కావచ్చు. ఒక కొంతకాలము గడిపిన తర్వాత డివోర్స్ తీసుకోవడానికి కారణం ఏంది ఆలోచిస్తే డీప్గా వెళ్తే ఫస్ట్ పేరెంటింగ్, ప్రాపర్గా పేరెంటింగ్ లేకపోవడం నంబర్ 1. ప్రీ మెరిటల్ కౌన్సిలింగ్ లేకపోవడం. అప్పుడు అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూసేవాళ్ళు. ఒక్కసారి పెళ్ళైతే ఫినిష్ అంతే లైఫ్ లాంగ్. ఓకే, ఇప్పుడు అటు 7 కాదు ఇటు 7 కాదు కదా, ఏమి చూడట్లేదు. నెంబర్ 1, అటు ఎంత ఆస్తుంది ఇటు ఎంత ఆస్తుందని చూస్తున్నారు. ఓకే, ఆస్తి కూడా బాగానే ఉన్నా కానీ ఇద్దరు కలిసి మాట్లాడుకున్నారా? ఇద్దరు కలిసి చర్చించుకున్నారా? ఇద్దరు కలిసి అగ్రిమెంట్కి వచ్చారా? ఎప్పుడు పిల్లలంగా నాలే, నీ డబ్బులేంది, నా డబ్బులేంది, మన సరదాలేంది. మోస్ట్ ఇంపార్టెంట్ సెక్సువల్ రిలేషన్షిప్స్. ఓకే, దాని తర్వాత ఏం తెలుసా? నేను మెడికల్ చేయించుకున్నానా, నువ్వు మెడికల్ చేయించుకున్నావా? ఇది మోస్ట్ ఇంపార్టెంట్. మెడికల్ టెస్ట్ చేయించుకొని స్టార్ట్ చేస్తే ఎంత హ్యాపీగా ఉంటుంది? లేదు కదా. ఏదో చూడడము, పైన పైన చూడడం, చేసేసుకోవడం, ఆస్తులు చూడడం, చేసేసుకోవడము, వాళ్ళ జాబులు చూడడం, చేసేసుకోవడము. ఏమాత్రం ఫైనాన్షియల్గా ఇబ్బంది వచ్చినా, అమ్మ తరఫున వచ్చినా, నాన్న తరఫున వచ్చినా డైవర్స్, బ్రేకప్ ఏమో బిఫోర్, ఏమో డివోర్స్, మళ్ళీ 3 నెలలు 1 ఇయర్ మ్యూచువల్. ఇప్పుడు చాలామంది జడ్జిలు ఏం చెప్తారు తెలుసా? ఫైటింగ్ చేసే తక్కువరట, మ్యూచువల్ చేస్తూ ఉంటారట. ఇద్దరు ఒప్పేసుకుంటారు. ఎందుకు నీతో గొడవ ఏంది, నాది గొడవ ఎందుకని. అంటే మ్యూచువల్ తొందర వస్తుంది కాబట్టి. ఆ రకంగా జరుగుతుందంటే 100% పేరెంటింగ్ ప్రాబ్లం ఉంది. పేరెంటింగ్ సెట్ చేయాలంటే చాలా కష్టం. ఇప్పుడు చెడిపోయిందా, బాగుందా, బాగలేదా అని ఆలోచిస్తే చాలా చాలా ఇబ్బందిగా ఉంది. అంటే ఎక్కడ గమనిస్తున్నారు సార్ మీరు పేరెంటింగ్ లో వచ్చినటువంటి ఆ డిఫరెన్సెస్ ఏంటి, ట్రెండ్స్ ఏంటి, మీరేం గమనించారు? నేను 23 ఏళ్ళకి నాకు పెళ్లి కాకుంటే ఇంకా పెళ్లి కాలేదన్నారు. 22 నుంచి మొదలు పెట్టారు మా ఇంట్లో. 23 ఇంకా వీడు ముదిరిపోతున్నాను. 23కే 23కే అప్పటికే ఎంతోమంది అమ్మాయిలను చూసి లాస్ట్కు గబగబా పెళ్లి చేసేసుకున్నాం. ఓకే, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఐఎమ్ 86, 87లో. ఇప్పుడు 23 అయింది, 33 గురించి పెళ్లి ఊసలేదు. పెళ్లి గురించి ఆలోచన కూడా లేదు. ఏమంటే క్యారీర్ అంటాడు. ఏం క్యారీర్? పెళ్లి చేసుకుంటే క్యారీ సెట్ అవుతుంది. ఓకే, మళ్ళీ వీడు ఎప్పుడు పిల్లల్ని కనాలి, వాళ్ళని ఎప్పుడు చూసుకోవాలి, వీడు మనమడు అసలు ఉంటాడా, మనమలతో ఆడుకుంటారా, మనమలతో ఆడుకుంటారా, వీ డోంట్ నో. ఇదంతా ఏమవుతుంది చూడమ్మా, మనీ పుష్కలంగా వచ్చేసింది మార్కెట్లో. ఇంతకుముందు లేకుండా ఇలా మనీ. ఓకే, మనం 5 రూపాయలు 6 రూపాయలు ఉంటే చాలా గొప్పగా ఉండేది. ఇప్పుడు 5-6 లక్షలు నాకు పెద్ద గొప్పదేం కాదు. మనీ ఫ్రీడమ్ ఉంది కదా. ఈ ఫ్రీడమ్లో ఏమైపోయిందంటే నేను గొప్పనా, నువ్వు గొప్పనా. ఇంకోటి డిఏజీ గ్రూప్, డబుల్ ఇన్కమ్ గ్రూప్. నువ్వు సంపాదిస్తా, ఈయన ఇద్దరు సంపాదిస్తారు. ఇద్దరు సంపాదించారు. నా శాలరీ నీ శాలరీ, నా శాలరీ మా అమ్మకు పంపిస్తాను, మీ శాలరీ ఖర్చు పెట్టుకుందాం. ఈయన కావచ్చు, ఆమె కావచ్చు. ఇక్కడ రెండోది. తర్వాత నా శాలరీ నేను దాచిపెట్టుకుంటాను, నీ శాలరీ నేను ఖర్చు పెడతాను. ఓకే, నీ శాలరీ మాత్రం పిల్లకి పెట్టాలి, నా శాలరీ. ఇలా రకరకాల. ఇది ఏంది పార్ట్నర్షిప్ బిజినెస్ అయింది. లైఫ్ పార్ట్నర్ అంటే జీవితాంతం పార్ట్నర్ ఉండాలి కదా. అటువంటిది ఇలా జరుగుతుంది. మళ్ళీ దీనికి కారణం ఏంది? ప్రీ మెరిటల్ కౌన్సిలింగ్ లేకపోవడం. ఓకే, పెద్దలు సరిగ్గా చెప్పకపోవడం, చెప్పితే వినకపోవడం, ఇవన్నీ జరుగుతున్నాయి. ఈ మధ్యన అమ్మ ఎన్ని డివోర్సులు అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ పెళ్ళైనక 3 ఇయర్స్కు 2 ఇయర్స్కు 1 ఇయర్కి కూడా వచ్చేసి చాలా వరకు 2-3 ఇయర్స్కి రావడానికి కారణం ఆలోచిస్తే ఇద్దరు పనిచేయడం నాకు అభ్యంతరం ఏం లేదు. నాకు ఇద్దరు పని చేసుకోండి, ఇంటికి వచ్చిన తర్వాత మొబైల్స్ పట్టుకుంటారు. ఒకటే బిల్డింగ్ పడుకుంటారు, ఈ మ్యాట్ సైడ్ ఆ నైట్ సైడ్. ఇంకెప్పుడు పడుకుంటారు, ఇంకెప్పుడు కలుస్తారు. నెంబర్ 1. నెంబర్ 2, ఈ పిల్లల్ని ఎప్పుడు కనాలని వాళ్ళకు ఆ ఊహ కానీ ఆ ఆలోచన కానీ లేదు వాళ్ళకు. ఓకే, ఏమంటారు, ఇప్పుడే ఎందుకండి, ఇప్పుడే పెళ్లి చేసుకుని లెట్స్ ఎంజాయ్. ఓకే, పిల్లల్ని అంటూ కూడా ఎంజాయ్ చేయొచ్చు, అన్నీ చేయొచ్చు. అది అసలు పెద్దవాళ్ళే. పిల్లలు కంటూ అంటున్నారు మీరు. డింక్ కపుల్స్ అని వింటున్నాం మనం. డబుల్ ఇన్కమ్, నో కిడ్స్. అసలు kids. పిల్లలే వద్దు. No kids. డింక్ కపుల్స్ అంటే ఇప్పుడు వాళ్ళు ట్రెండింగ్. ఇద్దరు సంపాదించుకోవాలి, ఎంజాయ్ చేయాలి, అంతే. పబ్స్కి వెళ్ళాలి, పిల్లలు లేరు, రెస్పాన్సిబిలిటీస్ లేవు. రెస్పాన్సిబుల్. ఏదైనా కావాలంటే ఎలా తెలుసా, దొరుకుతారు కదా పిల్లలు. దొరుకుతారా? దొరుకుతారు అమ్మో, కదా ఇది పిల్లలు. నేను వినలేదు. ఎక్కడ దొరుకుతారు? కదా పిల్లలు. అంటే వాళ్ళు అని మాట్లాడుతారు. ఇంకొక ఆమె ఏమైనా తెలుసా, ఏమే చాలా రిచ్ లేడీ ఆమె. ఏంటమ్మా 39 వచ్చింది, ఇంకా నువ్వు ఆలోచన లేదా అని. ఎందుకు అంకుల్ మీరు అలా అంటారు, మా నాన్నలాగానే మీరు మాట్లాడతారేంటి, నాలో నుంచి అతనిలో నుంచి మేము తీసేసి మేము పిల్లలను పుట్టించుకుంటాం. ఏదో పేరు చెప్పింది దానికి, ఫ్రోజన్ ఎగ్స్. నేను చెప్పదు. ఓకే, మేము పిలుచుకుంటాం. వై ఇదంతా ఎందుకండి? ఓకే అమ్మా, వెరీ గుడ్ వెరీ గుడ్, బాగుంటుందమ్మా అంటే ఇదంతా ట్రాష్ అంకుల్ అంటుంది. ట్రాష్. ఆమె ఏం చెప్పాలి చెప్పండి.
వాళ్ళ ఫాదర్ అయితే ఏడుపు ఏడుపు పెట్టుకున్నాడు. నేను చెప్పాను అమ్మాయిని పంపించి ఈయనతో మాట్లాడి, ఏంది నాన్న ఏంది భయ్యా అంటే, అదే తప్పు సార్, ఆమె అది చదువుతా ఇది చదువుతా అంటే పంపించి ఇలా అయిపోయింది. అంటే మోడర్నైజేషన్, రెవల్యూషన్ ఇదే కారణం అంటున్నారా సార్ మీరు? ఆమె 60 మంది రిజెక్ట్ చేసిందట, 60 మెంబర్స్, మై గాడ్. 60 మెంబర్స్ రిజెక్ట్ చేసింది. 60 మెంబర్స్ ఇంకా సర్చ్ చేస్తుంది, 39 ఏళ్ళు. ఓకే, సో నో ప్రాబ్లం, దట్స్ అది సెర్చ్ చేయండి, కానీ ఆ ఏజ్లో కాదు కదా. అంటే ఈ టెక్నాలజీ కూడా వాళ్ళు డిసడ్వాంటేజ్గా తీసుకుంటున్నారా, అడ్వాంటేజ్గా తీసుకుంటున్నారా, ఏది పిల్లల్ని పుట్టించడం అనేది. సో దిస్ వాట్స్ హ్యాపెనింగ్. అంటే మేబీ మనం ఆ వెస్టర్న్ కల్చర్కి ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి కెరీర్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్, లేకపోతే ఒక జీవిత భాగస్వామ్యం ఉండడం కన్నా, ఒక పిల్లల్ని కనాలి, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ కన్నా కెరియరే ప్రైమ్ ఫోకస్గా ముందుకెళ్తున్నామా సార్? అయితే ఒక 5 ఎగ్జాంపుల్స్ 6 ఎగ్జాంపుల్ తీసుకోండి, మీకు సినిమా యాక్టర్లు తీసుకోండి, టాప్ మోస్ట్ బిజినెస్ పీపుల్ తీసుకోండి, హైదరాబాద్లో టాప్ బిజినెస్ తీసుకోండి, వాళ్ళందరూ ఎర్లీ మ్యారేజ్ అయిన వాళ్ళే. ఐఎమ్ నాట్ టాకింగ్ ద పేరెంట్స్, ద కిడ్స్ బిలో 25-30 లోపల పెళ్లి చేసుకున్నారు ఎంతమంది. ఇప్పుడు సినిమా యాక్టర్ కూడా ఎంతమంది మనం చూస్తున్నాం కదా. అంటే ఇదంతా రాంగ్. అది క్యారియర్ పెళ్ళికి దీనికి సంబంధం ఏంటి? నువ్వు ఎంత టైం ఇస్తున్నావు, ఎంత టైము క్యారియర్కి ఇస్తున్నావు? అందుకనే నేను చెప్తాను కూడా 7, 8, 9, 7 గంటలు పడుకో, 8 గంటలు వృత్తి చేసుకో, 9 గంటలు ఫ్యామిలీతో ఎంజాయ్ చేయి. వండర్ఫుల్ సార్. ఇది కాదు కదా, మొత్తం దానికోసం చేస్తే ఇంకెక్కడ ఉంటుంది? సో పెళ్ళిళ్ళు జనాలు చూస్ చేసుకోవట్లేదు అన్నది ఇప్పుడు మీరు చెప్పిన వన్ సైడ్ ఆఫ్ ద స్టోరీ. సరే సార్, ఇప్పుడు పెళ్ళి అయింది, ఇద్దరు ఉన్నారు, వాళ్ళ మధ్యలో వస్తున్న డిఫరెన్సెస్ గురించి మాట్లాడితే డైవర్స్ రేట్స్ పెరిగిపోతున్నాయని మనం మాట్లాడుకున్నాం కదా. సో వీళ్ళిద్దరి మధ్యలో డిఫరెన్సెస్కి ఎక్కడ ఎవరు అడ్జస్ట్ అవ్వట్లేదు అనుకోవాలా, లేకపోతే తనకి తన సంపాదన ఉంది, ఇతనికి ఇతని సంపాదన ఉంది, సో లైఫ్లో ఇంకా మేము కలిసి ఉండాల్సిన అవసరం ఏంటి అన్న మైండ్ సెట్ పెరిగిపోతుందా? మీరు చెప్పింది 100% కరెక్టే, కానీ డబ్బు విషయం కాదమ్మా. ఓకే, ఇద్దరు కలిసి ఉండడానికి డబ్బు విషయం కాదు. ద మోస్ట్ ఇంపార్టెంట్ భగవంతుడు ఇచ్చిన సృష్టి కార్యక్రమం లేదు. మనం ఓపెన్గా మాట్లాడుకోవచ్చు ఇక్కడ, ఎందుకంటే దీని తప్పేం కాదు. అది నేను పుట్టడానికి మీరు పుట్టడానికి కారణం అమ్మడానికి కలిగనే. ఎంతవరకు కలుస్తున్నారు, ఎంత ఇబ్బందులు ఉన్నారు? డైవర్స్ రేట్స్ పెరిగిపోవడానికి ఇది కారణం. 33% రీజన్, 33% రీజన్. మగవాడు ఆడవాళ్ళు ఉన్నారు కదా. ఐ ఫౌండ్ మెనీ ప్రాబ్లమ్స్ ఇన్ జెంట్స్ ఓన్లీ. ఓకే, జెంట్స్ ఓన్లీ, దే ఆర్ అన్ఏబుల్ టు మీట్. ఒక డాక్టర్ దానికి, ఒక సెక్సువాలిస్టానికి, ఆండ్రాలజిస్టానికి వెళ్ళడానికి భయపడతాడు. ఏదో అక్కడ పోతే ఏమో పడిపోతుందని, అందరికి తెలిసిపోతుందని. ఎంత మంచి మెడికల్ టెక్నాలజీ వచ్చిందండి. ఐఎమ్ నాట్ ఏ డాక్టర్ కాబట్టి చెప్తున్నాను. నేను ఐ సజెస్ట్ అన్నట్టు ఇలాంటి వాళ్ళకు, వచ్చిన వాళ్ళకు, నువ్వు అన్నా నువ్వు వెళ్ళరా, అయ్యా నువ్వు వెళ్ళరా, అమ్మా నువ్వు వెళ్ళరా అంటే నాకేం ప్రాబ్లం లేదంటే నాన్ సెన్స్, నువ్వు వెళ్ళరా. ఇంతమంది అక్కడ వెళ్ళొచ్చింది, ఎంత హ్యాపీగా ఉన్నారో తెలుసు నాకు. డాక్టర్ని కలవడానికి భయపడుతున్నారు. అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చింది, నో వెళ్ళరే. పోనీ ఇంట్లో ఉన్నారా అనుకో, నేను ఓపెన్గా అడుగుతున్నాను, వారంకి ఎన్నిసార్లు కలుస్తూ అడుగుతాము. చాలా కష్టమైపోయింది. బికాస్ ఆఫ్ వెదర్, బికాస్ ఆఫ్ ది అట్మాస్ఫియర్, బికాస్ ఆఫ్ ది ఎంత గాలిలో ఎన్ని రకాల విషయాలు రావడం కానీ, ఈ యొక్క వాతావరణం కానీ, తినే తిండి, ఏం తిండి తింటున్నారు, ఎప్పుడు తింటున్నారు, ఏం తింటున్నారు, తాగేటి ఏంటి, ఇవన్నీ తనే. అంటే మీరు చెప్పేది ఒక సైడ్ నాకు అర్థమవుతుంది సార్. దాంతో పాటు పార్ట్నర్స్ మధ్యలో లవ్ లేదు, నాకు ఆ పార్ట్నర్ ఇష్టం లేదు, కానీ పెళ్లి చేసుకొని తప్పక కలిసి ఉంటున్నాము, సో ఇంకా మ్యారిటల్ లైఫ్ కి స్కోప్ ఏంటి అనే వాళ్ళకి ఏం చెప్తారు? సెక్సువల్ కౌన్సిలింగ్, సెక్సువల్గా ఇద్దరు కలుస్తుంటే అన్నీ బాగుంటాయమ్మా. ఒక 63 ఏళ్ళ వయసున్న మనిషిగా చెప్తున్నాను, ఇద్దరి మధ్యలో అట్లీస్ట్ వారంకి 2 సార్లు కలిసినా అన్నీ బాగుంటాయి కదా. అదే అన్నిటికీ సొల్యూషన్ అంటారా సార్? నేను సొల్యూషన్ కాదనుకోండి, ఒకసారి మనం మాట్లాడుకుందాము. మనము రోడ్డు మీద వెళ్తుంటే ఎంతోమంది, చాలామంది ఉంటారు ఆర్డినరీ, బిలో పావర్టీ లెవెల్. ఆర్ దే టేకింగ్ డైవర్స్? తీసుకుంటారా? తీసుకోవట్లేదు. ఎందుకు? వాళ్ళు కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, నైట్ బ్రహ్మాండం కలుసుకుంటారు. ఓకే, ఇది రఫ్గా తీసుకోవడానికి వీలేదు. ఇది ప్యాషన్. ఏం ప్యాషన్? ఈమె నైట్ 11 గంటలకు 12 గంటలకు ఈమె రూమ్లో రాదు, వాడు వచ్చి మొబైల్ పట్టుకొని కూర్చుంటారు. ఇది నేను కౌన్సిలింగ్లో తెలుసుకున్న విషయాలు ఓపెన్గా చెప్తున్నాను. సార్ మీరు రీల్స్ చూస్తుంటారు సార్, మళ్ళీ నువ్వేం చూస్తుంటారంటే నేను ఇంకా చూస్తుంటా సార్. ఒకటే బెడ్ మీద అటు సైడ్ ఇటు సైడ్ పడుకుంటారు. అరే 9:30కి బయటపడేసాను మొబైల్స్, ఎంత కొంపాలనుకుని ఉన్నాయా? అసలు మీ ఇద్దరు కలిసి మాట్లాడుకున్నారా? ఏమైనా ఫోర్ ప్లే ఏమైనా ఉందా? నథింగ్, ఏమీ లేదే. ఎక్కడ ఉంటుంది చెప్పండి?
ఇంకోటి ఏ స్త్రీ కూడా రా అని ఎవరు కోరుకోరు కదా. మళ్ళీ ఈ అబ్బాయి ఏం చేస్తున్నాడు అంటే ఇవన్నీ కూడా ఎలా ఉందంటే అప్పుడు మనం టెంపుల్స్లో అన్నీ ఉండేవి మనకు. ఇప్పుడు ఆ టెంపుల్స్ మనకు తక్కువనే అనుకోండి. ఎందుకు టెంపుల్స్లో పెట్టారండి అటువంటివన్నీ? ఖజూరా కావచ్చు, ఏదైనా కావచ్చు, సంథింగ్ లైక్ దాట్. ఎందుకు ఉన్నాయి అక్కడ బొమ్మలు? ఎందుకు ఉన్నాయి చెప్పండి? అంటే ఎలా ఉండాలో, ఎలా కలిసి ఉండాలో, ఎలా బెడ్రూమ్లో ఎలా ఉండాలో చూపించారే. అది శాస్త్రంగా చెప్పారు కదా. మరి ఎక్కడ జరుగుతుంది ఇక్కడ? యంగ్ ఏజ్లోనే రకరకాల వీళ్ళు సైడ్గా డివియేషన్ చేసుకోవడము, రకరకాలు చేసుకోవడము, ఇవన్నీ అయిపోయారు. ఏమైపోయింది? ఈ లేట్ మ్యారేజ్ వల్ల వానికి ఆసక్తి పోవడము, ఒకసారి పెళ్ళి అయిపోయిన తర్వాత కలవడానికి భయపడుతున్నారు. ఒక అబ్బాయి 8 months తర్వాత అతనికి వచ్చాడమ్మా, సార్ నేను సెక్సువాలిస్ట్ సార్, వెళ్ళాలంటే భయం సార్, మీరు నాకు కొద్దిగా మీ వీడియోలు చూస్తూ ఉంటాను, నాకు ప్రాబ్లం ఇస్తారంటే అనిపించాడు. నేను డాక్టర్ కాదురా, మీ ప్రాబ్లం ఏంటి? ఇలా ఉంది సార్ అంటే డాక్టర్ని పంపించాను, సెటిల్ అయిపోయింది ఈజీగా. ఓకే, తెలియదు వాళ్ళకు ఈ కలవాలి అని ఇంగిత జ్ఞానం అనొచ్చండి, చదువుకున్న వాళ్ళు మళ్ళీ తెలియదే. నీ ప్రాబ్లం చెప్పుకోవచ్చు కదా. మరి ఆమె ఏం చేస్తుంది? 8 months కదా ఆగింది పాప, ఆమె మంచి ఆమె. ఇంకో 2 years అయితే డివోర్స్. ఓకే. సో డివోర్స్ కి ఇది ఒక ప్రైమ్ రీజన్ గా మీరు అనుకుంటున్నారు, వన్ ఆఫ్ ది ప్రైమ్ రీజన్ గా one of the main మాట్లాడుతున్నారు. reason. గాట్ ఇట్ సార్. అదర్ దాన్ దట్ ఒక మ్యారిటల్ రిలేషన్ లో రెడ్ ఫ్లాగ్స్ అంటే ఎక్కడెక్కడ గమనిస్తారు సార్? ఏమేమిటి రెడ్ ఫ్లాగ్స్ అవుతాయి చెప్పండి. ఈగోస్, ఓకే. నెంబర్ 1 ఈగోస్. నెంబర్ 2 పేరెంట్స్ హైయెస్ట్ ఇన్వాల్వ్మెంట్. హైయెస్ట్ ఇన్వాల్వ్మెంట్. నువ్వు ఎలా బతకాలో కూడా 35 ఏళ్ళ కొడుకు 34 ఏళ్ళ కూతురు అంటే కోడలకు మీరు చెప్పాల్సిన అవసరం లేదే. ఓకే, మీరు ఎలా బతికిరో వాళ్ళు బతకాల్సిన అవసరం లేదు. ఓకే, మీరు నైట్లు వేసుకోకపోవచ్చు ఆ ఏజ్లో, ఇప్పుడు నైట్లు వేసుకొని తిరుగుతూ ఉంటారు. నువ్వు నైట్లు వేసుకొని తిరుగుతుంటే కుదరదు కదా. ఓకే, నీ కూతురు వేసుకుంటే ఒప్పుకుంటావే. నేను చెప్తున్నాను అంటే అందరు కాదమ్మా, ఇలాంటి కూడా కొంతమంది చెప్తున్నా. ఈ ఇంట్లో ఒప్పుకోకపోవడం వల్ల ఏమవుతుంది? ఆ విరక్తి పెరగడము, అపోజిషన్ పెరగడము, ఇది నేను కాపురంలో ఉండలేని విషయము. ఓకే, ఈ మధ్యలో అమ్మ ఒక 500 కోట్ల ప్రాపర్టీ ఉండవచ్చు వాళ్ళకు అప్రాక్సిమేట్లీ. ఎవరికి? అబ్బాయి వాళ్ళకు. అమ్మాయి వాళ్ళకు ఏం తక్కువ ఉండదు, 300-400 కోట్ల ప్రాపర్టీ ఉంటుంది, ఇంకెక్కడే ఉండవచ్చు. పెళ్ళి చేసుకున్నారు, దట్స్ ఇట్ అంతే. నేను ఊర్లో ఉండా, అది పెద్ద సిటీ, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టరే, నియర్ బై తెలంగాణ. ఓకే, హైదరాబాద్. నేను సిటీలో ఉండాలి. వాడికి అంత ప్రాఫిట్ పెట్టుకునే ఊర్లో ఎందుకుంటాడు, సిటీలో ఎందుకుంటాడు? నేను ఇక్కడే పుట్టి పెరిగాను, ఇక్కడే రా. మళ్ళీ పెళ్ళి ఎప్పుడంటే నువ్వు ఉంటావు అనుకున్నా. దీనికి కారణం ఎవరు? వీళ్ళమ్మ రోజు నువ్వు మీ ఆయనకి చెప్పు పట్టుకరా, మీ ఆయనకి చెప్పు పట్టుకరా, మీ ఆయనకి చెప్పు పట్టుకరా. ఆడేముంటే ఊర్లో కూతురు కాపురం పాడైపోతుంది కదా. అయిపోయింది ఆల్మోస్ట్. ఈ అమ్మాయి ఇక్కడే ఉంది, అబ్బాయి ఇక్కడే ఉండు. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ దేర్ గోయింగ్ ఫర్ డైవర్స్. అయ్యో. నేను నా తను తీసుకొచ్చిన తర్వాత అమ్మాయికి చెప్పాను, మీకేం తెలియదు అంకుల్ నన్ను. నాకేం తెలియదు అంకుల్. అవునమ్మా, నాకేం తెలియదమ్మా. ఏంటమ్మా ప్రాబ్లం అంటే, వాడు ఊర్లో ఉంటాడు అంకుల్. ఊర్లో ఉంటాడంటే ఊరు అమ్మాది, అంత పెద్ద సిటీ అది, పేరు చెప్పదు, కరీంనగర్ అనుకోండి. ఓకే, ఎగ్జాంపుల్గా. ఓకే, అదే చిన్నదే కాదు, అక్కడ అన్నీ ఉన్నాయి. సో వై ఇక్కడ అమ్మాయి ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ, రోజు నాగింగ్. మళ్ళీ అమ్మాయి ఎక్కడ పుట్టిందని అమ్మ చూస్తే చాలా చిన్న ఊర్లో పుట్టింది. అంటే ఇదంతా ఏది నడమంత్రపు పోకడ, నడమంత్రపు సిరి, నడమంత్రంగా వస్తుంది. కూతుర్ల కాపురాలు చెడగొడుతున్నారు తల్లుడు, కొడుకుల కాపురాలు చెడగొడుతున్నారు వాళ్ళమ్మ. తెలిసా తెలవక. ఇది మనము మాట్లాడుకుంటే నాకు తెలుసు చాలా బ్యాడ్ కామెంట్ వస్తాయి, రాని, నో ప్రాబ్లం. బట్ ఐఎమ్ టెలింగ్ యూ దిస్ హ్యాపెనింగ్. వాళ్ళ లైఫ్ పాడు చేస్తున్నారు. ఓకే, మూడోది ఈ ఫైనాన్షియల్గా స్ట్రెస్ విపరీతంగా ఉంది. స్ట్రెస్ తీసుకోకుండా రాదు కదా, తీసుకుంటూ వస్తుంది. రాత్రి పగలు ఎప్పుడో తిరుగుతూ, ఎప్పుడో 12 గంటలకు వస్తూ, 1 o'clock వస్తూ, ఇంకా నువ్వేం కాపురం చేస్తావు వచ్చి ఆ టైంలో? ఆమె ఇంట్లో వెయిట్ చేస్తుంటుంది, తిరుగుతుంటుంది, వెయిట్ చేస్తుంటుంది. హౌ మళ్ళీ ఆమె కూడా వాళ్ళు తిరిగితే ఒప్పుకుంటావా? మళ్ళీ ఇక్కడ క్యారియర్ అంటాడు. కాదు, ఇవన్నీ కూడా. అందుకని నేను ఒక కోర్స్ తయారు చేశాను, 19 days కోర్సు. 19 days అంటే అదేం నేనేం దీంట్లో ఏం చెప్పాను, ప్రమోట్ చేసుకోను. 19 hours కనుక అటెండ్ అయితే రోజు గంట పెళ్ళి తర్వాత ఎలా ఉండాలి. ఓకే, అవన్నీ చదివే ఓపిక లేదు, వినే ఓపిక లేదు, చేసే ఓపిక లేదు. సో సైకాలజీ, సెక్సువాలజీ, ఫైనాన్షియల్గా, సోషల్గా ఇవన్నీ కలపాలి, అన్నీ కలిపి చెప్పాలి. పిల్లల్ని ఎప్పుడు కనాలి తెలుసా వాళ్ళకు? తెలియదు. పెళ్ళైన తర్వాత 4 ఏళ్ళకి పిల్లలే వద్దనుకుంటున్నారు కదా. చెప్పారు కదా మీరు. మొన్నటి దాకా మా చిన్నప్పుడు అయితే అందరికి మేమిద్దరం మనకిద్దరం అనే ఒక థియరీ నడిచేది. తర్వాత 1 అయింది. ఇప్పుడు అసలు 0, నో కిడ్స్ అంటున్నారు కదా. ఇంకేముంటుంది.
దిస్ వాట్స్ హ్యాపెనింగ్. కాబట్టి దీన్ని మళ్ళీ పేరెంట్స్ నుంచి రావాలి, సమాజం నుంచి రావాలి. ఇంకోటి యూత్ కొద్దిగా సమయం ఇవ్వండి. దేని సమయం ఇవ్వండి? నేను పెళ్లి చేసుకోబోతున్నా, తర్వాత ఎలా ఉండాలి, ఎలాంటి అమ్మాయిలు ఎలా అందంగా ఉండాలని కాదు, ఎలా ఉండాలి. ఓకే, నువ్వెలా ఉన్నావు ఫస్ట్ నువ్వు అద్దంలో చూసుకో, తెలుస్తుంది. ఓకే, ఇలా అండర్స్టాండింగ్ ఉండాలి. మనము ఈ మధ్యలో లవ్ మ్యారేజెస్ ఉన్నాయి, ఓకే, ఇవన్నీ ఉన్నాయి కదా, అరేంజ్ మ్యారేజెస్ ఉన్నాయి. మీ అభిప్రాయం ప్రకారం ఏవి ఎక్కువ ఫెయిల్ అవుతున్నాయి చెప్పండి? అస్సలు అలా చెప్పలేం సార్. లవ్ మ్యారేజెస్ బ్రేకప్ అయిపోయినవి చాలా వింటూనే ఉన్నాం. అవును. కానీ సక్సెస్ అయిన లవ్ మ్యారేజెస్ వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. అవును. అలా అని పర్సంటేజ్ అరేంజ్డ్ మ్యారేజెస్ అన్ని సక్సెస్ అంటే అది లేదు. కాదు. ఇంతకుముందు మనం అరేంజ్ మ్యారేజ్ అన్నీ సక్సెస్ అయిన వాళ్ళము, లవ్ మ్యారేజెస్ చాలా వరకు ఫెయిల్యూర్ ఉండే. ఇప్పట్లో కాదు, లవ్ మ్యారేజెస్లో అరేంజ్ మ్యారేజ్లో పర్సంటేజ్ సేమ్ నవ్వు. హ్మ్. బికాస్ ఆ వెనక నుంచి తవ్వట్లేదు. కనీసం లవ్ మ్యారేజ్లో 2 ఏళ్ళు 3 ఏళ్ళు అంటే నాట్ ప్రీమేచ్యూర్ కదండి. 18-19 ఇయర్స్లో లవ్ మ్యారేజ్ లవ్ కాదు, అది అట్రాక్షనే. 23-24 ఆ టైంలో అండర్స్టాండింగ్ ఉంటుంది కదా, ఆ టైంలో లవ్ మ్యారేజెస్ సక్సెస్ఫుల్ ఉన్నాయి. హ్మ్. ఓకే, మరి ఎర్లీగా అట్రాక్షన్తో ఫెయిల్ అయిపోయినాయి. హ్మ్. ఓకే, అదే ఈ తొందరపడి పెళ్లి చేస్తారు చూడండి. హ్మ్. డాక్టర్ కుదిరారు, ఇంజనీర్ కుదిరారు, అంతే రెండు విషయాలు చూస్తున్నారు కానీ ఇన్సైడ్ పోవట్లేదు. అది కూడా ఫెయిల్ అవుతుంది చాలా వరకు. అంటే ఇప్పుడు ఒక పెళ్లి జరగాలంటే ఏ అంశాలు చూడాలంటారు మీ ఉద్దేశంలో? ఖచ్చితంగా అమ్మాయిని అబ్బాయిని ఒక 2 నెలల్లో 3 నెలల్లో మాట్లాడిపియాలండి ఫస్ట్. ఓకే. 100% మాట్లాడించుకోవాలి. మాట్లాడాలి, అర్థం చేసుకోవాలి. వాళ్ళు తిరిగితే ఏమనొద్దు, తిరగనివ్వాలి. తిరగడం అంటే మామూలుగా బయటకు వెళ్తే అండర్స్టాండ్ చేసుకుంటారు. ఇది కనుక తప్పు పట్టారనుకోండి, అర్థం కాదు ఎవరికి. ఓకే, కొంతమంది ఏం చేస్తారు తెలుసా, ఎక్కడ తిరగొద్దు తిరగొద్దని కట్టడి చేస్తారు, అర్థం కాదు. ఇది నెంబర్ 1. నెంబర్ 2, ఫైనాన్షియల్గా ఎలా ఉండాలి. హ్మ్. మెయిన్ ఎందుకు అన్ని ప్రాబ్లమ్స్కి వచ్చేది ఇక్కడే కదా. ఆఫ్టర్ సెక్స్ ప్రాబ్లం తర్వాత వచ్చేది ఇది ప్రాబ్లం. ఎలా ఉండాలి డబ్బు, ఎవరు ఖర్చు పెట్టుకోవాలి, ఎంత ఖర్చు వస్తుంది, ఏమొస్తుంది, వాళ్ళు నేను రేపు జాబ్ లేకుండా ఎలా ఉండాలి, వాళ్ళు ప్రెగ్నెన్సీ అయితే జాబ్ మానేసేస్తే ఎనీ ప్రాబ్లమా, నో ప్రాబ్లమా, ఇది ముందుగా అలా ఒక అండర్స్టాండింగ్ ఉండాలి క్లియర్గా. నీకు జాబ్ పోతే నేను ఉండదు. ఒకప్పుడు జాబులు అంటే పర్మనెంట్ అమ్మా, ఇప్పుడు జాబులు పర్మనెంట్ కాదు. అవును. 3 నెలలకో 6 నెలలకో 2 నెలలకో అలా వదిలిపెట్టేస్తున్నారు. ఒకప్పుడు ఆ మాటకొస్తే సార్, అమ్మాయిలు జాబ్ చేయడానికి అత్తమామలు ఒప్పుకునేవాళ్ళు కాదు, హస్బెండ్ ఒప్పుకునేవాళ్ళు కాదు. ఇప్పుడు మాకు వర్కింగ్ అమ్మాయిలే కావాలని అడుగుతున్నారు. కరెక్ట్. చేంజ్ అయితే వచ్చింది. ఇంట్లోకెళ్ళి బయట పెట్టద్దు వాళ్ళు, ఇంట్లోకెళ్ళి బయట పెట్టదు, నథింగ్ డూయింగ్. వాళ్ళు ముందుగా అది కూడా కండిషన్ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ రెండో ప్రాబ్లం వస్తుంది. కాబట్టి ఈ రెండు కనుక చూసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. జాయింట్ ఫ్యామిలీస్లో ఆర్ ఇండివిజువల్ ఫ్యామిలీస్ ఉన్నాయి కదా, ఈ ఫ్యామిలీస్లో చూసుకుంటే కంబైన్డ్ ఫ్యామిలీస్, జాయింట్ ఫ్యామిలీస్, ఉమ్మడి కుటుంబంలో చాలామంది బాగున్నారు. హ్మ్. ఎందుకంటే ఈమెకి ఏదైనా ప్రాబ్లం వస్తే నలుగురు ఉంటారు. ఏదో మాట అనుకుంటారు అనుకోండి, మాట ఉంటుంది, ఎక్కడైనా ఉంటుంది. భార్యాభర్తల మధ్య ఉంటుంది, ఎక్కడైనా ఉంటుంది, ఇక్కడనే ఉంటుంది కదా, అక్కడ బాగానే ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు. ఈ సింగిల్స్ ఉన్న దగ్గర చాలా ప్రాబ్లమ్స్ వస్తుంది. ఎందుకంటే వీళ్ళమ్మనో వాళ్ళమ్మనో వచ్చేస్తుంది. ఓకే. వస్తే బాగానే ఉండు. ఆ మెచ్యూరిటీ ఉన్న అమ్మలు ఏం కాదు, మెచ్యూరిటీ లేని అమ్మలతో ఇబ్బంది వస్తుంది. హ్మ్. ఆ సెల్ఫిష్గా ఆలోచించడం వల్ల. ఎన్ని అమ్మాట నా దగ్గర కనీసం ఒక 400 మంది రావచ్చు నా కౌన్సిలింగ్ స్టార్ట్ చేసే నుంచి. కనీసం 350 మంది కలిసే ఉన్నారు. హ్మ్. 50 మందిని నేను కాదు కదా, భగవంతుడు మార్చలేడు వాళ్ళను. హ్మ్. అంత ఇబ్బందులతో ఉంటారు. గట్టిగా నేను పట్టుకుంది రైట్ అంటారు. అతను నువ్వు నాకు కావాలి అంటూ ఉంటాడు. నేను నీతో పాటు ఉంటా అంటే, లేదు నేను నీతో పాటు ఉండా సరే, ఒక 2, అనేవాడు 3 ఉన్నారు. నెలలు మాట్లాడుకొని అండర్స్టాండింగ్ ఉంటే పెళ్లి చేయొచ్చు, అండర్స్టాండింగ్ కుదిరితే అని అన్నారు కదా. అవును. ఏళ్లకేళ్ళు ప్రేమించుకొని వాళ్ళు కూడా ఆఖరికి ఒక ఫెయిల్యూర్ మ్యారేజ్ కింద ఎండ్ అయిన కేసెస్ ని మనం చూస్తూనే ఉంటాం కదా సార్. చూస్తున్నాం, కానీ చాలా తక్కువ 2%, 3% ఉంటుంది. బట్ ఈ 3 months 4 months మాట్లాడుకున్న తర్వాత ఆ ఫ్యామిలీతో కలవాలి. వీళ్ళు సింగిల్ కలవడం కాదు, వాళ్ళ ఫ్యామిలీ వీళ్ళ ఫ్యామిలీ కలుస్తుంటే అలవాట్లు అన్నీ అర్థమవుతుంది. ఇలా క్యాస్ట్ ఒక రంగా మనం మాట్లాడకూడదు, కానీ క్యాస్ట్ వరకు వస్తే వాళ్ళ అలవాటు సేమ్ ఉంటుందండి. క్యాస్ట్ మారితే మాత్రం అలవాట్లు అర్థం చేసుకోవాలి కాబట్టి టైం పడుతుంది దాంట్లో. హ్మ్. ఐఎమ్ నాట్ అగెనెస్ట్ క్యాస్ట్, నాట్ ఫర్ ది క్యాస్ట్. కానీ మీరు చేసుకోండి. అలవాట్లు ఎలా ఉండాలి, వాళ్ళ ఇంట్లో అలవాట్లు, వీళ్ళు వెజ్ ఉండొచ్చు, వాళ్ళు నాన్ వెజ్ ఉండొచ్చు, వాళ్ళ రకం వేరే. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్ర ఏరియాలో వడిబియ్యం ఉండదు, ఇక్కడ వడిబియ్యం ఉంటుంది. ఎగ్జాంపుల్ తెలంగాణలో. ఇవన్నీ అర్థం ఆ చేసుకోవాలి. సాంప్రదాయాలు, కల్చరల్ డిఫరెన్సెస్ వస్తాయి అన్నీ అంటున్నారు. ఇద్దరు మాట్లాడుకోవాలి, ఇలా ఉంటాయి అలా ఉంటాయని, అప్పుడు అద్భుతంగా ఉంటుంది. అంతేగాని మేము ఒప్పుకోం, మా ఇంట్లో ఒప్పుకోం, క్రిస్టియానిటీ దాటితే అదంతే ఇది ఇంతే అని అనుకోండి, అవసరం వస్తుంది. ఓలో అండర్స్టాండ్ చేసుకోవాలంటే ఆ ఫ్యామిలీ కలిసి ఉంటే చాలా బాగుంటుంది.
సార్ ఇప్పుడు ఇందాక మీరు లవ్ అని అన్నారు 18 ఇయర్స్ 17 ఇయర్స్ ఐజ్ లో వచ్చేదంతా అట్రాక్షన్ ఇన్ఫాక్చుయేషన్ అన్నారు. అవునమ్మా. కానీ సార్ లవ్ స్టోరీస్ గురించి ఒకసారి మనం మాట్లాడితే బోలెడు లవ్ స్టోరీస్, స్కూల్ నుంచే లవ్, కాలేజ్ లో లవ్, ఎయిత్ అదే క్లాస్, తీరా సెవెంత్ ఎయిత్ క్లాస్ నేను చూస్తున్నా. చిన్నప్పటి నుంచే ప్రైమరీ స్కూల్ నుంచే కూడా లవ్ అన్న ఆశ్చర్యం లేదు. వాళ్ళకి కూడా లవ్ లెటర్లు రాయడం తెలుసు. అంటే ఐ హావ్ సీన్ కొంతమంది మదర్స్ ఇలా స్కూల్ పేరెంట్ టీచర్ మీటింగ్కి వెళ్ళినప్పుడు మదర్స్ అందరు కలిస్తే మాట్లాడుకుంటుంటే మా అమ్మాయి ఎలా రాసిందో తెలుసా, మా అబ్బాయి ఎంత ముద్దుగా రాశాడో తెలుసా అని అదొక గర్వకారణంగా చెప్పుకుంటున్నారు. అసలు అయ్యో దిస్ ఇస్ అ రెడ్ ఫ్లాగ్, మీ అబ్బాయో మీ అమ్మాయో సరిగ్గా లేదు అని చెప్పాలనిపిస్తూ ఉంటుంది. కానీ పేరెంట్సే అది చాలా మంచి విషయం ముద్దుగా మాట్లాడుతున్నారు. రాంగండి. ఎందుకోసం అంటే ఇది పిల్లలు ఎక్కడి నుంచి నేర్చుకోవడం తెలుసా? తల్లిదండ్రుల నుంచి. మళ్ళీ పేరెంటింగ్ వస్తున్నాను. పిల్లల ముందు పేరెంట్స్ ఎలా ఉండాలో వాళ్ళ హద్దులో ఉండాలి. నెంబర్ 1 ఉండట్లే. చాలామంది ఉండట్లే. ఐమ్ టాకింగ్ అబౌట్ 60% ఉండట్లే. పిల్లల ముందు వీళ్ళు ఎలా ఉండాలి, వాళ్ళకి జాగ్రత్తగా ఉండాలి, ఎప్పుడు ఏం మాట్లాడాలి ఏం తెలియదు. గొడవ పడుతూ ఉంటారు పేరెంట్స్. అది పిల్లల మీద పడుతుంది ఎఫెక్ట్ తెలుసా? 100% పడుతుంది. వాని చదువు మీద పడుతుంది, వాని సైకాలజీ మీద పడుతుంది. ఓకే, గొడవ పడని భార్య భర్తలు ఇవ్వలేరండి, తప్పకుండా గొడవ పడతారు. భార్య భర్తలతో గొడవ కంపల్సరీ ఉంటుంది. కానీ పిల్లల ముందు కాదు అది. అభిప్రాయ భేదాలు ఉంటాయి కంపల్సరీ. నేనంటే ఆమెకి ఇష్టం, ఆమె అంటే నాకు ఇష్టం, ఓరంటే ఓరికి ఇష్టం ఉన్నప్పుడు గొడవలది ఏముందండి? మన యాక్టర్ ప్రదీప్ గారు బాగా చెప్తా ఉంటారు. ఓకే, కాఫీ అంటే నాకు టీ ఇష్టం, మా ఆవిడ కాఫీ అంటే ఇష్టం, కానీ ఆమె అంటే నేను ఇష్టం, నా అంటే ఆమె ఇష్టం అంటారు అట్లా. సో అలా ఉన్నప్పుడు ఇబ్బంది కాదు కదా. ఓకే, ఇప్పుడు నా లైఫ్లో కూడా చూసుకుంటే నా ఇష్టాలకు అగనెస్ట్గా నా వైఫ్ చాలా ఉన్నాయి. ఓకే, నాకేమో తిరగడం ఇష్టము, సోషల్ సర్వీస్ ఇష్టము, రోడ్డు మీద తిరగడం ఇష్టము, ఆమె ఇంట్లో ఉండడం ఇష్టం. ఓకే, ఆమెకు సినిమాలు ఇష్టం, నేను అస్సలు చూడను. ఆమె కోసం వెళ్తాను. ఓకే, ఒకరికొకరు అండర్స్టాండ్ చేసుకుంటే ప్రాబ్లం ఉండదు కదా. ఆ అండర్స్టాండింగ్ అని అనుకుంటే గొడవే లేదు. నీకోసం నేను కాంప్రమైజ్ అవుతున్నాను అనుకుంటేనే గొడవ. దానికి ఒక మంచి వర్డ్ ఉందండి సైకాలజీలో, చూజ్ యువర్ చాయిస్ అంటారు. ఓకే, అడ్జస్ట్మెంట్ వేరే, యాక్సెప్టెన్స్ వేరే అంటారు. ఎగ్జాక్ట్లీ. ఓకే, అందరు అడ్జస్ట్మెంట్ చేసుకుంటారండి. మళ్ళీ చెప్తున్నాను ఇక్కడ, అడ్జస్ట్మెంట్ చేసుకుంటున్నారు. అడ్జస్ట్మెంట్లో ప్రాబ్లమ్స్ వస్తాయి, యాక్సెప్టెన్స్ ప్రాబ్లం రాదు. సింపుల్ సార్. నా కలర్ మారే ఛాన్స్ లేదు కదా. అంతే. మీ కలర్ మారుతుంది. మీరు నల్లకి వెళ్తే కొద్దిగా నల్లగా కావచ్చు, నేను కాను కదా. ఐ షుడ్ లవ్ బికాస్ ఐ కాంట్ చేంజ్. నేను మారలేను కదా. నేను నా పరిస్థితి అర్థం చేసుకున్నప్పుడు నేను ఐఎమ్ స్వీకరిస్తున్నాను. నేను స్వీకరించినప్పుడు ఇబ్బందులు రావు. అయ్యో నేను నల్లగా ఉన్నా, ఇలా ఉన్నా, తెల్లగుంటే బాగుండదు, ఎంత ఏడ్చినా నేను కాను కదా. ఆ పరిస్థితి కూడా అంతే. అడ్జస్ట్ చేసుకోవద్దు, యాక్సెప్ట్ చేయాలి. స్వీకరిస్తే ఇబ్బందులు ఉండవు కదా. ఎంత గొడవ పడ్డ భార్య భర్తలు చూడండి. ఐఎమ్ టాకింగ్ అబౌట్ నాలాంటి చాలా లక్కీ పీపుల్ అండి. 60s 70s 80sలో పుట్టిన వాళ్ళం చాలా అదృష్టవంతులు మేము. నేను 63 నాది డేట్ ఆఫ్ బర్త్. ఓకే, ఇంకా కొద్దిగా చెప్పాలంటే 55 50 నుంచి కూడా పుట్టిన వాళ్ళు అదృష్టవంతులు. మేము అది ఇది చూసాం. ఇప్పుడు ఏది చూడట్లేదు. నేను చెప్పాను కదా 22 ఏళ్ళకి పెళ్లి కాకుండా ఇంకా పెళ్లి కాలేదన్నారు. ఓకే, సో అన్ని చూసేవాళ్ళం. కాబట్టి ఈ ఇన్నోవేషన్లో ఎన్ని ఇబ్బందులు వస్తున్నాయంటే ఓన్లీ బికాస్ ప్రాపర్ టైం ఇవ్వట్లేదు, ప్రాపర్ పేరెంటింగ్ లేదు, దైవభక్తి లేదు, దేశభక్తి లేదు, ఇంకేం భక్తి లేదు. అందుకని ఈ జనరేషన్ ఇస్ నాట్ ఇన్ ది రైట్ ట్రాక్ అంటారు. సరే, ఇందాక మీరు ఒక మాట చెప్పారు, సరిగ్గా అటెన్షన్ ఇవ్వట్లేదు, సరిగ్గా కేర్ ఇవ్వట్లేదు అని. యాక్చువల్గా సార్, టీనేజ్లో పుట్టే లవ్ స్టోరీస్కి కారణం అదేనా? పేరెంట్స్కి ఎవరికి టైం లేదు, పేరెంట్స్ ఇద్దరు బిజీ, ఇంట్లో ఆ లవ్ అండ్ ఎఫెక్షన్ దొరకట్లేదు కాబట్టి అది ఇంకొకళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి పిల్లలు సైడ్ ట్రాక్ అవుతున్నారా? కరెక్ట్ అమ్మా. నేను పేరెంటింగ్లో చెప్తా ఉంటాను. పేరెంటింగ్ 3 గంటల క్లాస్ అది. దాంట్లో ఫస్ట్ ఏమో 0 to 5 ఏజ్ చెప్తాను, 6 to 12 చెప్తాను, 13 to 19 చెప్తాను. ఒకటి 13 to 19 ఐ విల్ టేక్ మోర్ టైం. 13 to 19లో అమ్మాయి గురించి చెప్తాను, అబ్బాయి గురించి చెప్తాను. వాళ్ళు ఎలా ఉంటుంది, వాళ్ళ బాడీలో ఎలా ఉంటుంది, వాళ్ళ హార్మోన్స్ ఎలా మారుతూ ఉంటాయి, అన్నీ చెప్పుకుంటూ వస్తాం కదా. అబ్బాయికి కొద్దిగా అటు ఇటు ఉన్నా పర్వాలేదండి. అమ్మాయి చాలా ఇంటెలిజెంట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా తెలివిగల వాళ్ళు. ఇంకోటి, అమ్మాయిలు చాలా శక్తివంతురాలు, అమ్మాయిలు చాలా ధైర్యవంతురాలు కూడా. కానీ మన సమాజం తొక్కేశాం కాబట్టి దే ఆర్ నాట్ కమింగ్ అవుట్, ఓపెన్ కావట్లేదు అంతే. బట్ వాళ్ళు ఇంకోటి ఆదిశక్తి అని అమ్మాయిని అంటాం, మగశక్తి అని అమ్మ. సో ఈ వీళ్ళకి ఏందండి, అమ్మాయికి 15 16 17 ఆ టైంలో దీని ఫ్రెండ్ ఓపెన్ అప్ కావడానికి ఒక ఫ్రెండ్ కావాలి, మాట్లాడడానికి ఒక ఫ్రెండ్ కావాలి. అపోజిట్ సెక్స్ అయితే బాగుంటుంది. అమ్మాయి ఎన్ని గంటలు మాట్లాడుకున్నా అదే నాన్న అమ్మాయి మాట్లాడుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది.
నేను అదే చెప్తా ఉంటాను, మీరు ఎంత సంపాదించా సరేరా బాబు, ఇంటికి వచ్చాక నీ కూతురు భుజం మీద చేసి 15 నిమిషాలు మాట్లాడరా. నాన్న బంగారు ఏమైంది నాన్న కాలేజీలో, ఏమైంది నాన్న అని ఏదో చెప్తుంది, అలా జరిగింది, నవ్వరాకుండా నవ్వు అంటాను. అలా జరిగిందా బంగారు, అలా జరిగిందమ్మా నవ్వు. అప్పుడేమైంది తెలుసా, ఓహో నేను చెప్పుకోవడానికి నాకు ఫ్రెండ్ ఉండే ఇంట్లో మా నాన్న. వెరీ వెల్ సెట్ దే నెవర్ డూ ఇట్ అమ్మా మిస్టేక్స్, దే నెవర్ డూ. ఎందుకంటే ఒక 2 months అయింది అనుకుంటా, కొన్ని ఇన్సిడెంట్స్ చాలా వెరైటీగా ఉంటుంది. దిల్సుఖ్నగర్ ఏరియాలో పెద్ద కాలనీ ఉంటుందమ్మా, కరోడ్పతి అంటే ఇక ఏమో నాకు అలాంటి వాళ్ళది ఇలాంటివి వస్తాయని. తన కూతుర్ని ఏదో అతనికి ఫోన్ చేసి, అన్నా నీకు అర్జెంట్గా రావాలి సార్ అన్నాడు. ఎన్ని గంటలకు వస్తామంటే పలాంటి టైంకి రమ్మని వచ్చేసాడు. తన కూతుర్ని తన భార్య అతను పట్టుకొని వచ్చాడు. తీసుకొచ్చి కూర్చొని, దీనికి చెప్పండి సార్, దీనికి చెప్పండి సార్ అంటే, ఏం చెప్పాలి నాకు ఇష్యూ చెప్పాయి బాబు అన్న. ఇట్లా సార్ ఒక అబ్బాయితో వెళ్ళిపోయింది, ఇంట్లోకి వెళ్ళి నా ఇన్ఫ్లుయెన్స్తో పట్టుకొని వచ్చేసాను, కొద్దిగా చెప్పండి సార్ అంటే, నువ్వు వెళ్ళిపో బయటికన్నా. నేను ఎందుకు వెళ్ళిపోవాలి సార్ అంటే, నువ్వు బయటికి వెళ్ళిపో ఫస్ట్. నేను బయటకు పంపించి వేరే రూమ్లో కూర్చొని అమ్మాయితో మాట్లాడాను. చెప్పమ్మా అంటే, ఏం లేదు అంకుల్, మా నాన్నని అర్థం చేసుకోవడానికి అర్థం చేసుకోలేడు, వాడు చాలా బాగా చూసుకుంటాడు అంకుల్, వాడు నేను లేకుంటే వాడు బతకడు అంకుల్, నేను లేకుంటే వాడు బతకడు అంకుల్. ఏం చేస్తాడు అంటే, వాడు 10th క్లాస్ నుంచి చాలా చక్కగా మా ఇంటికి వచ్చేవాడు, ఆటోలో తీసుకెళ్లేవాడు, ఆ స్కూల్లో తీసిపెట్టేవాడు. ఆటో డ్రైవర్. తప్పేముంది ఆటో తప్పు లేదు సార్, 100%. వాళ్ళు గ్రేట్. సో బేసికల్ గా అయితే అబ్బాయి మంచిగా తీసుకెళ్ళాడు అంకుల్. నేను ఏం కావాలో పట్టించుకునేవాడు, నాకు నా ఛార్జింగ్ అయిపోతే ఛార్జింగ్ వేసేవాడు, మార్నింగ్ గుడ్ మార్నింగ్ పెట్టాడు, గుడ్ ఆఫ్టర్నూన్ పెట్టాడు, గుడ్ నైట్ పెట్టేవాడు, తినకుండా తినలేదా అనేవాడు, మధ్యాహ్నం మర్చిపోతే తెచ్చేవాడు. అర్థం చేసుకుంటారు కదా అంకుల్ అని. అమ్మ చిన్న పాప జస్ట్ ఇంటర్ 2nd year, యూ డోంట్ నో వాట్ ఈస్ వాట్ అని 3 గంటలు మాట్లాడాను అమ్మాయితో. 3 గంటలు మాట్లాడాను. 3 గంటలు మాట్లాడి అసలు ఏందో అర్థం చేసుకొని అబ్బాయికి కూడా ఫోన్ చేస్తే, ఏం చేయాలి సార్ అమ్మాయి నాయంబడి పడుతుందని ఈడంటాడు. ఓ మై గాడ్. నాయంబడి పడుతుంది, ఇలా కాదు ఏంటంటే, లేదు సార్ మీరు చెప్పారు కాబట్టి నేను జాగ్రత్తగా ఉంటాను చెప్పాను, పోలీస్ కంప్లైంట్ ఇస్తామని సంథింగ్ లైక్ దట్. వీ కుడ్ ఏబుల్ టు అరెస్ట్ ఇట్. ఎక్కడ జరిగింది అంటే, నాన్నగారు ఈ అమ్మాయితో నెలకు ఒకసారి కూడా మాట్లాడు, కానీ ఏదంటే అది ఇస్తాడు. పట్టు లంగాలు ఏమి యాపిల్ 13 or 14 ఉంది అమ్మాయి దగ్గర అప్పుడు. ఓకే, ఇంటర్మీడియట్ అవసరమా యాపిల్ ఫోన్, అవసరమా? అవసరం లేదే. ఎందుకు చెప్పండి. పిల్లలకి లగ్జరీస్ కాదు కావాలి, తల్లి తండ్రితో కేటాయించే కొంచెం టైం. ఇంకా చెప్పాలంటే వాళ్ళకి డబ్బు అవసరం, టైం అవసరం ఉంది అంతే. వండర్ఫుల్ సార్. యూనిట్ అమ్మ టైం ఇస్తుంది ఎలాగో, అమ్మ తప్పే. అలాగే అబ్బాయిల విషయంలో కూడా నాన్న కంటే అమ్మ మాట్లాడాలి ఎక్కువ. అమ్మ మాట్లాడుకుని వాడు చాలా ఇంటెలిజెంట్, వాడు ఏ పని కావాలో చేసుకుంటాడు, వాడు చేసుకుంటాడు. వాడు చెడిపోవడానికి కారణం అమ్మ నాన్న కాదు, ఫ్రెండ్స్. ఇక్కడ అబ్బాయిలు చెడిపోవడానికి కారణం అమ్మ నాన్న కాదు, ఫ్రెండ్స్. అటువంటి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ఓకే రారా లేకుంటే నువ్వు మొగాడివి కాదురా అంటే, రారా నువ్వు మొగాడి కాదురా, మొగతనం పోతావురా, తాగితే పోతుంది, ఎందుకు పనికి రావు, నేనేం చెప్పాలమ్మా ఇంకా అంతే. వాడు అలా రెచ్చగొడుతూ ఉంటారు. ఆడంటే నా దగ్గుతున్నావురా, ఏం కాదురా నీకు, కథ ఫినిష్ అవుట్. ఆడు ఎందుకు అని పెళ్ళి తడితే అంతే అయిపోయాడు. నరాల బలహీనత, ఎందుకు పనికిరాడు. సో వై ఐఎమ్ టాకింగ్, నేను చెప్పేది ఐఎమ్ నాట్ ఏ డాక్టర్, ఐ సా మెనీ పీపుల్ కాబట్టి. మీ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ మీరు ఇప్పుడు మాట్లాడుతున్నారు. అవునమ్మా, వీడు బాగా సిడా కూడా ఇంటికి తొందరాడు, ఎందుకు వాళ్ళ ఆవిడ రమ్మంటది మని. దిస్ ఆల్ ప్రాబ్లమ్స్. వై ఏం దాంతో లాభం ఏముంది చెప్పండి సార్. సో ఫాదర్స్ అందరూ ఖచ్చితంగా పిల్లలకి టైం ఇవ్వాలి, 100% ఫ్రెండ్స్ time కంపెనీతో అయితే జాగ్రత్తగా ఉండాలి, సో దట్ అబ్బాయిలు పాడైపోకుండా ఉండడానికి అన్నది మీరు అబ్బాయిలు చెప్తున్నారు. పాడుగా. ఇంకోటి ఏంటంటే, ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళని ఏం చేస్తారో చూడాలి. అబ్బాయిలకు ఫోన్ ఇవ్వడం తప్పు కాదు, కానీ ఫోన్ పాస్వర్డ్ తెలియకపోవడం తప్పు. కరెక్ట్ సార్, వెరీ వెల్ సెట్. ఫోన్ ఇవ్వండి, ఎందుకంటే వద్దంటే ఊరుకోడు. ఆ ఫోన్ పాస్వర్డ్ నాన్నకు తెలవాలి, అమ్మకి తెలవాలి. ఇంటికి వచ్చాక రోజు చూడాలి మీరు ఎందుకు, దట్స్ ఇట్. అప్పుడేమైతే దాన్ని ఏం చేయాలో తెలుస్తుందే, పాస్వర్డ్ తెలియదు, ఏమీ తెలియదు, దాన్ని ఓపెన్ కూడా చేయనియరు. ఇది నా ప్రైవసీ అంటాడు. ప్రైవసీ వాడు 4 ఈకితే పర్వాలేదు తెలుస్తుంది. వాడు రూమ్లో పోయి బయటకు ఎవరు రాడు కదా. కారణం ఏంటి అంటే, కొట్టడం అని చెప్తే అయినా హౌ ఫార్ ఆర్ దే గివింగ్ రెస్పెక్ట్, ఎంతవరకు ఇస్తున్నారు అసలు. నువ్వు చిన్నప్పటి నుంచి మీ అబ్బాయికి ఎంత టైం ఇచ్చావు? మీ అబ్బాయి అడిగాడు, నాన్న నాకు స్కేటింగ్ అన్నం పెడతారు అంటాడు. అదే అన్నం పెడతారు ఫ్యూచర్లో, వీ డోంట్ నో. లక్కీగా హైదరాబాద్లో ఉన్న వాళ్ళకైతే ఆల్ ఫెసిలిటీస్ ఆర్ ఇయర్. ఎన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ఇక్కడ, పంపొచ్చు కదా. కన్నావు కదా, మార్నింగ్ 4 o'clock తీసుకెళ్ళి మీ అబ్బాయిని పట్టుకెళ్ళు, క్రికెట్కి తీసుకెళ్తావు, తీసుకెళ్ళు, అవన్నీ చేయాలి. కానీ పడేయడం కాదు, కానీ పెంచాలి. కానీ పెంచుకుంటే రేపటి నాడు తలదించుకునేది నువ్వే.
ఎందుకు ఒక మ్యారేజ్కి వెళ్తే ఒక ఫంక్షన్కి వెళ్తే చుట్టాలు ఏమంటారు తెలుసా? ఫస్ట్ బాగున్నావా అంటారు, రెండోది ఏమంటారు? మీ పిల్లలు ఏం చేస్తారు అంటారు. అప్పుడు తలదించుకుంటున్నారు అంతే. ఆ జుట్లు బుట్టల జుట్లు, చినిపోయిన పాయింట్లు, ఏంది మా ఊర్లో బెగర్స్ వేసుకుంటారు. పర్లేదు, అది కాస్ట్లీ అటమ్మా అవి. అవునండి, అవి చాలా ఎక్స్పెన్సివ్. చినిపోయిన బట్టలు కాస్ట్లీ అయిందా? అమ్మేటోనికి బుద్ధి ఉందా? కొనడానికి ఉందా? కొనిచ్చే నాన్నకి బుద్ధి ఉందా? ఫ్యాషన్ సార్, ఫ్యాషన్. ఫ్యాషన్ ఎట్లయితే అమ్మా, ఇంకా దాన్ని మొత్తం ఓపెన్ చేసుకొని కూర్చోండి. ఇది నాన్ సెన్స్ కదా, ఏమి అది పిచ్చి కదా. ఏమన్నా ఉందా? అసలు చినిపోయిన బట్టలు వేసుకుని సంస్కారం అమ్మనది. సార్ మీరు మాట్లాడే దాంతో 200% ఏకీభవిస్తాను నేను ఆ, కూడా, ఆ. 200% ఏకీభవిస్తా. కానీ అది ఫ్యాషన్ సబ్జెక్ట్ వేరేకి వెళ్ళిపోతుంది. కానీ మామూలుగా మాట్లాడుకుందాం, మన బ్యాక్ ట్రెండ్కి మన వచ్చి. బ్యాక్గ్రౌండ్ అని చెప్తాను అంటే దీని కారణం నాన్ననే అని చెప్తాను మళ్ళా. ఓకే, సో మొత్తానికి అమ్మ కన్నా నాన్న బాధ్యత ఎక్కువ ఇంట్లో. అవునమ్మా, చాలా ఇంపార్టెంట్. మ్మ్. అమ్మకి ఏం తెలుసు? ఆమె రాయన మాట్లాడడం తెలుసు అంతే కదా, ఇంకేం తెలియదు కదా. ఓకే, దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. సార్ అసలు నార్మల్గా ఇప్పుడు రిలేషన్లో, అంటే ఇప్పుడు జనరేషన్లో ఒక రిలేషన్లో ఉన్నప్పుడు ఐ లవ్ యూ అని చెప్పాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమ్మాయి ఒక అబ్బాయికి ఐ లవ్ యూ అని ప్రపోజ్ చేస్తాడు. చచ్చినట్టు అమ్మాయి కూడా ఐ లవ్ యూ అనే చెప్పాలి, లేదా ఇది వైస్ వర్సా. ఒక అమ్మాయి ప్రపోజ్ చేసినా కూడా రిజెక్షన్ అన్నది యాక్సెప్ట్ చేసుకోలేకపోతుంది ఈ జనరేషన్. ఎందుకంటారు? అంటే రిజెక్షన్ అన్నది ఇట్స్ పార్ట్ ఆఫ్ ది రిలేషన్ కదా సార్. నచ్చితే నచ్చిందని చెప్పాలి, నచ్చకపోతే నచ్చలేదని చెప్పాలి, యాసిడ్ వేయద్దు. అంతే. యాసిడ్ పోయొద్దు. సరే, యాసిడ్ పోసినా పోయకపోయినా జరిగింది కదా. రిజెక్షన్ ఆర్ ఫెయిల్యూర్ అసలు తీసుకోలేకపోతుంది సార్ ఈ జనరేషన్. సూసైడ్ చేసుకుంటాడు. అది ఎక్కడ, అది ఎక్కడ ఇది సార్ అసలు? మళ్ళీ పేరెంట్స్కి వెళ్తాను అంతే. ఎందుకంటే ఫౌండేషన్ కదా, నువ్వు ఎలా బతకాలో నేర్పలే కదా. అమ్మ నీకు ఏం చదువుకున్నా నాకు తెలియదు, A+B² ఎప్పుడు విన్నావా? A²+B²+2AB ఎక్కడ వరకు వచ్చింది చెప్పు నాకు. ఎక్కడ పనికిరాలా? ఎందుకు? మిమ్మల్ని ఇలా అడుగుతారు ఇంటర్వ్యూలో అని పనికొచ్చింది సార్ చిన్నప్పుడు. కదా, ఎక్కడ పనికి వచ్చింది? ఇలాంటివి చాలా ఉన్నాయి ఫార్ములాలు. నాకు ఐ రెస్పెక్ట్ స్టడీస్. ఓకే, ఎక్కడ పనికి వచ్చింది చెప్పండి? మనం చదువుకున్న చదువుకులో ఎలా జీవించాలి, ఎలా బతకాలి, డబ్బు అంటే ఏంది, డబ్బు విలువ అంటే ఏంది, అమ్మ నాన్న అంటే ఏంది, దేశం అంటే ఏంది, ఎక్కడ నేర్చుకున్నామండి? లేదే, ఒక్క టాపిక్ పెట్టొచ్చు కదా. ఈ ఫార్ములా తప్పించి ఈ ఫార్ములా, మ్యారేజ్ ఫార్ములా పెట్టొచ్చు కదా, ఫైనాన్స్ ఫార్ములా పెట్టొచ్చు కదా, ఎలా 10 మందితో జీవించాలి ఫార్ములా ఒక క్లాస్ పెట్టొచ్చు కదా. మేము ఇస్తాం, టాపిక్ కూడా ఇస్తాం, పెట్టొచ్చు కదా. పెట్టరే? ఉమ్, అది వస్తే ఇవన్నీ అవసరం లేదు. ఉమ్. దిస్ ఈజ్ ఐ బ్లేమ్ మై సెల్ఫ్. ఎందుకంటే మేము మార్చలేకపోతున్నాం. ఇంతమంది ఇన్నేళ్ళుగా మేము తిరుగుతున్నాం, చెప్తున్నాం, మార్చలేకపోతున్నాం. కానీ ఒకటి సార్, ఇప్పుడు ఈ మాటకు వస్తే ఒక రిలేషన్ లో నిజంగా ఒక పార్ట్నర్ చాలా సఫర్ అవుతున్నాడు అనుకోండి సార్. ఇది వరకు సమాజం కోసం కలిసి ఉండేవాళ్ళు, ఇప్పుడు డైవర్స్ అన్నది ఒక స్టిగ్మా పోయింది సొసైటీలో. డైవర్స్ తీసుకోవడం కూడా జనాలు, సొసైటీ యాక్సెప్ట్ చేస్తుంది, వెరీ కామన్ అయిపోతుంది. ఇప్పుడు నీకు ఇష్టమైతే కలిసి ఉంటావు, అవును. నువ్వు కష్టపడుతూ కలిసి ఉండమని ఎవరు చెప్పట్లేదు కదా. దానికి ఏం చెప్తారు మీరు? అవును, కష్టపడి కలిసి ఉండాల్సిన అవసరం లేదు. ఇష్టపడ్డప్పుడు కష్టపడే అవసరం లేదు. అసలు దూరం అవడానికి కారణం ఏంది? ఎవరు సైకాలజిస్ట్ని కలిచావా? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇప్పుడు నీకేం తెలుసు, నీకు అది తెలుసు. నీకేం తెలియదో పక్కవాడికి తెలుసు. అది సైకాలజీ చదువుకోవడానికి ఖచ్చితంగా తెలుసు. డిడ్ యూ కన్సల్ట్ ఎనీవన్? ఓకే, నేను చెప్పిన కదమ్మా, ఆల్మోస్ట్ 400 కేసులు వస్తే 350 మంది హ్యాపీ కలిసి ఉన్నారు. ఇట్ టేక్స్ 6 hours ఒకసారి, 4 sittings 5 sittings కూర్చుంటాను నేను. ఇప్పుడైతే మానేశాను అనుకోండి, నాకు అంత టైం లేదు, వాళ్ళు చేయట్లేదు. కానీ చాలా ఇబ్బందులు అమ్మ. దే డోంట్ నో. వాళ్ళు వన్ సైడ్ ఆలోచిస్తూ ఉంటాడు. ఎంతవరకు కరెక్ట్? యూ మస్ట్ మీట్ సంబడి, ఎప్పుడనే కలవడం. అప్పుడు మాలాంటి వాళ్ళు అవసరం లేకుండే, తాతవ్వ, నానమ్మ, వాళ్ళే అంతకంటే గొప్ప సైకాలజిస్ట్ ఎవరు? ఒక ఫ్యామిలీ ట్రీలో కరెక్ట్ గా పెద్దవాళ్ళు అని అంటే వాళ్ళకి గౌరవం ఉండేది, వాళ్ళు కూడా లివింగ్ వాళ్ళు చెప్పేది వినేది. సైకాలజిస్టులు, వాళ్ళకి అన్నీ తెలుసు. వాళ్ళకు మేము కొన్ని టెక్నిక్ చెప్తాం కదా, కొన్ని థెరపీస్ చెప్తాం కదా. థెరపీకి దాటినప్పుడు వీ విల్ కన్సల్ట్ ఆండ్రాలజిస్ట్ ఆర్ సైకియాట్రిస్ట్. సైకియాట్రిస్ట్కి ఎప్పుడు పంపిస్తామో? వెన్ మెడిసిన్స్ కావాలన్నప్పుడు. బట్ సైకోథెరపీ మాటలతో తగ్గినప్పుడు. డైరెక్ట్ అక్కడికి వెళ్ళినా లాభం లేదు. బట్ యూ మస్ట్ మీట్. ఎవరు ఎంతమంది ఉన్నారమ్మా, అసలు కలుస్తున్నారా? అదే అమెరికా కానీ అలా కంట్రీ చిన్న ప్రాబ్లం, దే మీట్, దే టేక్ ఏ కన్సల్టేషన్ ఆఫ్ సైకాలజిస్ట్. గాట్ ఇట్ సార్. దిస్ ఈజ్ మోస్ట్. అది మన ఎడ్యుకేషన్లో చెప్పలేదే. ఒక 4 సబ్జెక్టులు పెట్టండి, సైకాలజీ సబ్జెక్టులు పెట్టండి. ఎలా కాగ్నేటివ్ బిహేవియర్ థెరపీ అంటుంది, ఒక థెరపీ నేర్చుకుంటే వాళ్ళు హ్యాపీగా బతకొచ్చు. ఇప్పుడు లవ్ ఫెయిల్యూర్ అన్నారు కదా, వాడు తట్టుకోలేకపోతే అన్నారు కదా, నాకు వస్తూ ఉంటాయి. నాకు వచ్చే కాల్స్ ఎలా ఉంటుంది తెలుసా? నేను అన్ని వీడియోలో ఈరోజు కూడా చెప్తాను లాస్ట్కు.
ప్రాబ్లం ఉంటే ఫోన్ చేయండి, హ్యాపీగా ఉంటే ఫోన్ చేద్దని చెప్తాను నాకు. అంతే ఓకే, కదా సార్. నువ్వు హ్యాపీగా ఉన్నా, పెళ్లి చేసుకున్నా, జాబ్ వచ్చినా ఫోన్ చేయదు. ఇబ్బంది ఉంటే నాకు ఫోన్ చేయండి, డబ్బులు ఇబ్బంది ఉంటే ఫోన్ చేయొద్దని చెప్తాను. ఎందుకంటే వాడు ఫోన్ చేసి ఓ 5,000 కావాలి సార్ అంటారు, 5 పైసలు కూడా ఇవ్వని చెప్తాను నేను. ఓకే, నాకు ఈ లవ్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి కదా, కొంతమంది అబ్బాయి సార్ అంటాడు, ఏమైంది ఏడుస్తుంటే అర్థమైపోయింది నాకు, జాబ్ పోయిందంట. జాబ్ కాలేదు సార్, ఆ అమ్మాయి వదిలిపెట్టింది సార్. అరే కంగ్రాచులేషన్స్ అని చెప్తాను నేను. ఎందుకు సార్ కంగ్రాచులేషన్స్ అంటే, హ్యాపీ రా బాబు. లేదు సార్ నేను అది చేశాను, ఇది చేశావు కదా, తిరిగావు కదా, అయిపోయింది, ఇంకేంది. అది కాదు సార్, నన్ను మోసం చేసింది సార్. మోసపోయింది ఎవరు? నువ్వే. అంటే మీరు ధైర్యం చెప్పడం కోసం. అమ్మాయి కూడా ఫోన్ చేస్తాడు, అమ్మాయి ఏమంటుంది సార్, నన్ను ఇలా తిరిగి అదే అన్నాడు సార్, ఇది అన్నాడు సార్, ఇప్పుడు నేను వద్దంటుండు సార్, ఇంకో సంబంధం వచ్చేది సార్ అని చెప్తా ఉంటాడు. కారణం ఏంటి? అప్పుడు ఏం చెప్తుంది తెలుసా, అరే పెళ్ళైన తర్వాత ఇబ్బంది బదులు ఇప్పుడే తెలిసింది కదరా, హ్యాపీగా ఉండు. మళ్ళీ ఎలా సార్ అంటాడు. ఓకే, అప్పుడు ఏం చెప్తానంటే కౌన్సిలింగ్ చేపిస్తాను. ఒక పేపర్ పైన 3 సార్లు రాయమంటాను. రాసింది ఇట్లా పలానా అమ్మాయితో తిరిగాను, అమ్మాయి నాకు ఏదో చెప్పింది, ఇలా చెప్పింది, రాసింది చదవమంటాను. చదివిండు, 2 సార్లు చదివిండు, 3 సార్లు చదువు ఇంకా చదవలేను సార్ అంటాడు. అరే నువ్వు రాసింది నువ్వు చదవలేకపోతున్నావు, ఇంకెంతకాలం ఆలోచిస్తున్నావు. వాట్ ఇస్ దిస్ పెన్? ఓకే, ఇది ఎంతసేపు పట్టుకోగలమండి? 5 నిమిషాలా? అంతకంటే పట్టుకోలేము. 10 నిమిషాలు నేను 1 అవర్ పట్టుకోమంటాను. 1 అవర్ ఎందుకు పట్టుకోవాలి సార్ అంటాడు. నువ్వు ఆఫ్టర్ ఆల్ బరువు లేనిదే 1 అవర్ పట్టుకుంటలేవు, ఆ పనికిరాని మైండ్ లేదు పెట్టుకుంటాను. ఎంతకాలం పెట్టుకుంటాను? మళ్ళీ ఏం చేయాలి సార్ అన్న? మర్చిపో, అమ్మాయికి చెప్పు, చూడు మనం మర్చిపోతున్నాం, ఓకేనా, హ్యాపీ బ్రేకప్. అప్పుడు ఆమె ఏడుస్తుంది. లేదు హ్యాపీగా రా కథ, మైండ్లో పెట్టుకోవాల్సిన అవసరం లేదు. యూ డూ ఇదే కాన్సన్ట్రేషన్, అమ్మాయి మీద పెట్టిన నీ కాన్సన్ట్రేషన్, అబ్బాయి మీద పెట్టిన నీ కాన్సన్ట్రేషన్ నీ క్యారియర్ మీద పెట్టు, అద్భుతాలు ఉంటాయి. ఆడే పరిగెత్తుకొస్తాడు, ఏంటి నన్ను చూడట్లేదు అంటాడు. నువ్వు సక్సెస్ సాధించినప్పుడు వాడే పరిగెత్తుస్తాడు. సక్సెస్ లేనప్పుడు కదా, నేనేం తక్కువ ప్రాబ్లం ఉన్నప్పుడు కదా, ఆ కాన్సన్ట్రేషన్ దాని మీద పెట్టుకుంటాను. యూత్ ఆర్ నాట్ యూజ్లెస్, యూత్ హ్యావ్ బీన్ యూజ్లెస్. వాళ్ళు కరెక్ట్ దారిలో పెడితే ఇప్పటికే మనం నంబర్ 3కి వస్తున్నాము, నంబర్ 1కి వచ్చేస్తుంది భారతదేశం అన్నిట్లో. అంత పవర్ఫుల్ యూత్ ఉంది మన దగ్గర. ఈ ర్యాంక్ ట్రాక్స్ ఎందుకు వస్తున్నాయి? ఓన్లీ బికాస్ ఆఫ్ దిస్. గాట్ ఇట్ సార్. సార్ ఇంకొక మోస్ట్ ఫ్రీక్వెంట్లీ ఫేస్డ్ ప్రాబ్లమ్ ఓకే, ఎక్స్పెక్టేషన్స్. అసలు నా బాయ్ ఫ్రెండ్ ఇలా ఉండాలి, నా కోసం నా హస్బెండ్ ఇలా గిఫ్ట్ తో ప్రపోజ్ చేయాలి, నన్ను ఇలా సర్ప్రైజ్ చేయాలి, ప్రతిరోజు నాకు ఐ లవ్ యూ చెప్పాలి, ఇలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి చూడండి సార్. ఒక పాయింట్ వరకు సార్ నాకు అనిపిస్తుంది ఎక్స్పెక్టేషన్స్ ఉండడం కూడా మానవ సహజమే, కానీ ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటేనే గొడవ వస్తుంది. ఆ ఎక్స్పెక్టేషన్స్ కి ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ కి బ్యాలెన్స్ కుదరకే జనాల మధ్యలో ఈ గొడవలు వస్తున్నాయేమో అనుకుంటూ ఉంటాం. ఎక్స్పెక్టేషన్ స్కిల్ సాటిస్ఫాక్షన్. వెరీ వెల్ సెడ్ సార్, వెరీ వెల్ కోటెడ్. ఎక్స్పెక్టేషన్ ఆశించడం, ఎక్కువగా ఆశిస్తే నువ్వు ఆ నిరాశనే వస్తుంది కదా. ఆ నిరాశ రావద్దంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఏమి ఇస్తున్నావో నీకు అది తిరిగి వస్తుంది. నువ్వు ఏమి ఇవ్వకుండా నీకు రాదు. ఇప్పుడు ఆ అమ్మాయి హస్బెండ్ నుంచి ప్రేమ ఎక్స్పెక్ట్ చేస్తుంది, నువ్వు కూడా కొద్దిగా ఇవ్వు, వాడు పరిగెత్తుకొస్తాడు పిచ్చోడు. సో నువ్వు ఇవ్వకుండా ఎక్కడి నుంచి వస్తుంది? వాడికి రాదు, ట్రైనింగ్ లేదు, వాళ్ళ అమ్మ నేర్పలే, వాళ్ళ నాన్న నేర్పలే. నువ్వు నేర్పించుకో, యూ చేంజ్. అండ్ నీ వైఫ్కు ఇంటికి రాగానే అలాగ నైట్ మీద వస్తుంది అనుకో, అలా కాదు ఇలా రామని చెప్పు. ఓకే, నువ్వు చెప్పుకో, చెప్పకుంటే రాదు కదా. రైట్. మనసులో ఉంది దేవుని కూడా అర్థం కాదండి. ఎగ్జాంపుల్ చెప్తాను, మనం తెలుగు సినిమాలో ఇలా తపస్సు చేసిన సినిమా చూస్తాం కదా, దేవుడు మీదికెళ్ళి దిగి వస్తాడు. అది సినిమాలు చూశాను, నేను చూడలేదు. ఓకే, ఆ దేవుడు ఏమంటాడు, నరుడా ఏమి నీ కోరిక అంటాడు. దేవునికి అని తెలుసు కదా, ఎందుకు అడగాలి? ఎందుకు అడిగింది తెలుసా? నువ్వు అడిగితే కానీ చెప్పితే కానీ ఆయనకు అర్థం కాదా, ఆయన గ్రాంట్ చేయడా? సాక్షాత్ భగవంతుడే నీ మాట చెప్పకుంటే, అర్థం కాకుంటే నీ భార్యలు అర్థం చేసుకుంటుంది, నీ భర్తలను చేసుకుంటారు, మీ నాన్న, మీ బాసు, మీ పక్క వాళ్ళు అర్థం చేసుకుంటారు. నోరు దేశం మాట్లాడు. కమ్యూనికేషన్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఓపెన్ యువర్ మౌత్. ఐ ఎకో విత్ యు సర్. ఎగ్జాక్ట్లీ. మనం హైదరాబాద్ భాషలో ఏమిటి తెలుసా, मुंह खोल के बात करे तो भगवान उतर के आता. ओके, मुंह खोल के बात करे तो भगवान उतर के आता, मुंह बंद करे तो कचरा भी नहीं आता. చెత్త కూడా లోపలికి పోదు, నోరు మూసుకొని చెత్త పోదు. కాబట్టి మాట్లాడు. ఇంకోటి ఏం చెప్తాను తెలుసా, యూత్కి అందరికి క్లాసులో చెప్తాను, నువ్వు మాట్లాడు. రైట్ అయితే చప్పట్లు కొడతారు, రాంగ్ అయితే ఈపులో కొడతారు. రెండుకే బెనిఫిట్, రెండు బెనిఫిట్ నీకే. ఇంగ్లీష్ రాదు, యూ స్పీక్ సమ్ ఇంగ్లీష్. రైటా ఎవ్రీబడి, రాంగా దే విల్ కరెక్ట్ యూ. దట్స్ ఇట్. కరెక్ట్ సార్. నువ్వు మాట్లాడేదా మొత్తం లాస్. దానికి అది కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ అద్భుతంగా ఉంటుంది. మనిషిని నిలబెడతాను నేను. సూసైడ్ అనే ఆలోచన ఉంటే వాడు మర్చిపోతాడు, అలాంటి రాదు.
సో దిస్ ఆల్ మన క్లాసులో లేదు, మన సబ్జెక్ట్ లేదు, మన అమ్మ నాన్న నేర్పలేదు. కనీసము ఆ పురాణాలు విన్నా, భాగవతం విన్నా, భారతం విన్నా, రామాయణం విన్నా, అన్నీ ఉన్నాయి దాంట్లో. చెప్పే సైకాలజీ అంతా ఇంత, స్పిరిచువాలిటీ ఇంత, అర్థం చేసుకుంటే చాలు. కానీ అవన్నీ అర్థం కాని శ్లోకాలు ఉంది. అర్థమయ్యేది ఉంది కదా. ఇప్పుడు మంచి బోల్డర్ సీరియల్స్ వచ్చాయి, యూ అండర్స్టాండ్. టైం ఎక్కడదండి, సో స్పిరిచువల్ గా ఇంక్లైన్ అయితే లైఫ్ లో చాలా ప్రాబ్లమ్స్ కి ఫుల్ స్టాప్ వస్తుంది అంటారు. అన్నిటికీ జీరో. ప్రతి క్వశ్చన్కు ఆన్సర్ అక్కడ ఉంది, ఓకే. ఎవ్రీ క్వశ్చన్కి ఆన్సర్ అక్కడ ఉంది. కానీ అర్థమయ్యేటట్టు చేసుకోవాలి, అర్థం కాకుండా ఉంది కదా. సార్ ఇప్పుడు ఒక పాయింట్ లో అర్థమయ్యేటట్టు అంటున్నారు మీరు, ప్రతి ప్రాబ్లం కి సొల్యూషన్ ఉంది అంటున్నారు కాబట్టి అంటున్నా. ఒక రకమైనటువంటి ఒక విచ్చలవిడితనం మనకు అలవాటైంది. ఇట్ ఈస్ అండర్ ది నేమ్ నా లైఫ్ నా ఇష్టం, ఫ్రీడమ్. ఫ్రీడమ్. ఉన్నది ఒక్కటే జిందగీ, మొత్తం అంతా ఎంజాయ్ చేయాలి దాన్ని. ఇది మాట్లాడుతున్న టైంలో ధర్మాలు లేకపోతే మన భక్తి, కల్చర్లో చెప్పినవన్నీ ఇవన్నీ ఏం లేవు. నాకు ఇష్టమైనట్టు నేను బతకడమే ధర్మం. ధర్మం డెఫినేషన్ కూడా కాలాలు మారే కొద్దీ మారిపోతూ వస్తుంది అన్నది కొంతమంది చెప్తున్న మాట, నేను అది కోట్ చేయట్లేదు. ఈ విచ్చలవిడితనం పెరిగిపోవడం వల్ల నాకు నచ్చినట్టు నేను చేస్తే నాలోనే దేవుడు ఉన్నాడు, నన్ను నేను హ్యాపీ చేసుకుంటే అప్పుడే దేవుడు నన్ను రక్షిస్తాడు, అప్పుడే దేవుడు నన్ను బాగా చూస్తాడు అన్న థియరీలో. చాలా బాగుంది థియరీ ఇది. నీవు దేవుడు కదా, నువ్వు ఎవరికి హాని చేయకు. యూ ఎంజాయ్ యువర్ లైఫ్ బట్ డోంట్ డిస్టర్బ్ అదర్స్, దట్స్ ఇట్, నో ప్రాబ్లం. నాకు కూడా అబ్జెక్షన్ లేదు. నీవు ఎంజాయ్మెంట్ నువ్వు చేసుకో, నువ్వు డోంట్ డిస్టర్బ్ అదర్స్. డిస్టర్బ్ అదర్స్ అంటే ఇంకొంచెం క్లియర్ గా చెప్పండి సార్ ఆడియన్స్ కి. ఇటు పెళ్లి చేసుకున్నాడు, ఓకే. పెళ్లి చేసుకున్న తర్వాత నీ ధర్మం ఏంది? నీ భార్యను సరిగ్గా చూసుకోవడం. లేదు నేను ఇప్పుడు నేను ఇండిపెండెంట్గా ఉంటాను, ఎంజాయ్మెంట్ చేసుకుంటే ఇది రాంగ్. అసలు పెళ్ళే చేసుకోవాలి. చేసుకోకు, మంచిగా హిమాలయాస్కి వెళ్ళి ఇక్కడే ఉండు. పెద్ద పెద్ద బాబాలు బోళ్ళు సంపాదిస్తున్నారండి, మీరు బాగా సంపాదిస్తున్నారు. ఈ మధ్య ఏదో బాబా శివ బాబా ఎవరో చాలామంది ఉన్నారు కదా, బోళ్ళు డబ్బులు సంపాదిస్తున్నారు. కాషావసలు వేసి గడ్డం పెడితే డబ్బులు మీ బాబు, అది మంచి బిజినెస్ చూసుకోండి. నిజం చెప్తున్నాండి. ఏదో స్వామి ఏదో వేణుస్వామి సో మనకి నచ్చినట్లుగా తిప్పేసుకోవడం కాదు, అంతే కదండి. యూ హ్యావ్ టు బి వెరీ ప్రాక్టికల్ అన్నది మీ పాయింట్. ఎగ్జాక్ట్లీ. సో సార్ చాలా విషయాలు మాట్లాడుకున్నాం. ఫైనల్ గా ఒక్క మాట చెప్పండి సార్, ఒక రిలేషన్ స్టాండ్ అవ్వాలంటే కావాల్సిందేంటి, యూత్ కి ఉండాల్సిందేంటి, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ పేరెంట్స్ కి మీరు ఇచ్చే అడ్వైస్ ఏంటి? సో పేరెంట్స్కి నేను చెప్పాల్సింది ఒకటే ఉండండి, పిల్లల్ని కనడం గొప్ప కాదు, పిల్లల్ని ప్రయోజకులు చేయడం గొప్ప. పిల్లల్ని ప్రయోజకులు చేయాలంటే మీరు ఆస్తి ఇవ్వకండి పిల్లలకు. అందరూ తల్లిదండ్రులు ఏమంటారంటే, నువ్వు సంపాదించింది ఏం చేస్తావంటే నా పిల్లలకి ఇస్తా అంటారు. ఆస్తి ఎంత ఇస్తావు నాకు అక్కర్లేదు, అసలు అక్కర్లేదు. కానీ వాళ్ళకు సంస్కారం ఇవ్వండి. సంస్కారం అనేది నేర్పిస్తే ఎంత ఆస్తున్నా ఎంత ఆస్తి లేకున్నా ప్రాబ్లం లేదు. అయితే వాళ్ళకి ఏం చేయాలి, చిన్నప్పటి నుంచే పెంచడం, పెంపకం. దైవభక్తి దేశభక్తి రెండు ఉండాలి. దైవభక్తి తక్కువ, దేశభక్తి ఎక్కువ ఉండాలి. తప్పు చేసే ప్రసక్తి లేదు. 10 మందితో ఎలా కలిసి ఉండాలి. పెళ్ళిళ్ళకి తీసుకెళ్ళారండి, పెళ్ళికి తీసుకెళ్ళమని చెప్తాను నేను. స్కూలు 10 రోజులు పోయినా సరే ఇయర్లీ మ్యారేజ్ తీసుకెళ్లారు, చదువు అంటారు. మనకి ఎవరు అర్థం కాదు, చుట్టాలు తెలియదు, బంధువులు తీసుకెళ్ళాలి, ధైర్యంగా పెంచాలి. కోటిలో వదిలిపెట్టి ఇంటికి రారని చెప్పాలి. ఇక్కడ వదిలిపెట్టాను లేదు, చేయబడుకొని నడిపిస్తే ఎలా అవుతుంది. ధైర్యం నేర్పాలి, చీకట్లో నడపడం నేర్పాలి, చావు అంటే ఏదో చెప్పాలి, పోలీస్ స్టేషన్ అని చెప్పాలి, చట్టాలు అంటే చెప్పాలి, మంచి చెప్పాలి, చెడు చెప్పాలి. ఇవన్నీ చెప్పేది తల్లిదండ్రులే. ఇవి చెప్పండి ఎవరు ఏ కాలేజీలో చెప్పారు. కాలేజీలో స్కూల్లో చెప్పేది మార్కుల కోసమే, మార్పులు చెప్పేది అమ్మ నాన్న. అది చెప్తే ఎటువంటి ఇబ్బందులు ఉండవు. దిస్ వాట్ ఐ టు సే. సంబంధ బాంధవ్యాలు అద్భుతంగా ఉండాలంటే అమ్మా నాన్న టైం ఇవ్వాలి పిల్లలకు. దాని తగ్గట్టు స్కూల్లో కాలేజీలో కూడా కొన్ని క్లాసులు ఉండాలి. మా లాంటి వాళ్ళ క్లాసులు వినాలి. ఐ డ్రీమ్లో మన షో కంపల్సరీ చూడాలి. వండర్ఫుల్ సార్. పెళ్లి నిలబడాలంటే యాక్సెప్టెన్స్, నాట్ అడ్జస్ట్మెంట్. ఒక్కసారి మ్యారేజ్, దట్స్ ఇట్, ఫినిష్. నల్లగున్నా తెల్లగున్నా, పొట్టిగున్నా పొడుగున్నా. పొట్టిగుంటే బాధపడతారండి, కాదండి. పొట్టిగుంటే ప్రతి ఒక్కరు తలదించుకొని బతకాలి వాళ్ళ ముందు. కాబట్టి హ్యాపీగా ఉండాలి. హ్యాపీ ఎలా ఉండాలి, ఇంతకుముందు మీరు చెప్తాను. చిన్న లైఫ్, పుడుతున్నప్పుడు ఏడుస్తూ పుట్టాం, వెళ్తున్నప్పుడు ఏడ్పించి వెళ్తాం. చిన్న గ్యాప్లో నవ్వుతూ నవ్విస్తుండాలి. టెన్షన్ పెట్టుకోవద్దు, బరువులతో బతకొద్దు. క్షమించే గుణం ఉండాలి. నీకు ఒకసారి తప్పు చేసింది, ఒకటి మోసం చేశాడు, వాడిని క్షమించేసి వదిలిపెట్టు, మళ్ళీ పట్టుకోకు. నీ పని నువ్వు చేసుకో, సంపాదించు. దానికోసం 4 విషయాలు. ఫస్ట్ హెల్త్ చూసుకో, బాగా మంచి హెల్త్ చూసుకో, సౌండ్ హెల్త్ 63. రెండోది వెల్త్, బాగా సంపాదించాలి, పిచ్చి సంపాదించాలి, న్యాయంగా సంపాదించాలి. ఈ రెండింటిని. మూడోది ఫ్యామిలీ కోసం టైం ఇవ్వు, ఫ్యామిలీని చూసుకో. మీ భార్య అంటే ఎవరు, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఎక్కడో
పుట్టి ఎక్కడో పెరిగి వాళ్ళ అమ్మ నాన్న వదిలిపెట్టి వాళ్ళ ఊరిని వదిలిపెట్టి వాళ్ళ ఇంటిని వదిలిపెట్టి ఇంటి పేరును మార్చుకొని నీ గురించి నీ జీవితం గురించి నీ పిల్ల గురించి నీ వంశం గురించి నీ ఇంటికి వచ్చిన దేవత. ఎందుకు దేవత అంటే తెలుసా? రేపటి నాడు నువ్వు పోయినా నీ ఫోటో పెట్టుకున్న ఏకైక దేవత ఆమె. ఆరోగ్యం వల్ల చూసుకుంది ఆమెనే. ఆమెను బాధ పెడితే ఏమొస్తుంది? ఏదో ఓ మాట మాట్లాడుతుంది, అవునే నువ్వు భలే కోపంలో బాగుంటుంటాయి కదా, అంతే కదా, అంతే కదా, సింపుల్ అంతే కదా. దానికి నువ్వు ఇంతే, మీ నాయన ఇంతే, మీ అమ్మ ఇంతే, ఏమైతే వాళ్ళ మీ అంతే అండి. ఎప్పుడైనా భార్యతో గొడవడి భర్త గెలిచిన భర్త కలిపించండి నాకు. ఎవరు గెలివరు? దేవుడే గెలలే ఆఫ్టర్ మనిషి అంతా. కాబట్టి ఆ యాక్సెప్టెన్స్ ఉంటే అద్భుతంగా ఉంటుంది. ఐ లవ్ మై సెల్ఫ్, దట్స్ ఇట్, బ్యూటిఫుల్. అప్పుడు నీ పిల్లల్ని కాస్త మనము స్పిరిచువల్ ప్రకారం చూస్తే ఆ పిల్లలు కోరుకొని మన కడుపులో పడతారట, కోరుకొని వస్తారట, ఈ అమ్మ నాన్న బాగా చూసుకుంటూ వస్తారట. మళ్ళీ అటువంటి పిల్లల్ని ఎలా చూసుకుంటాను? రేపు అండ్ ఫైనల్లీ యంగ్స్టర్స్కి యూత్కి మీరు ఇచ్చే సలహా ఏంటి సార్? నేను చెప్పాను కదా, బాగా సంపాదించండి, మంచి హెల్త్ చూసుకోండి, ఫ్యామిలీ బాగా చూసుకోండి, 4వది సేవ చేయండి. సర్వీస్ ఏజ్తో సంబంధం లేదు. నీకు నెలకు 3,000 రూపాయల శాలరీ వస్తే 3,000 శాలరీ వస్తే 30 రూపాయలు డొనేట్ చేయి చాలు. 1,00,000 రూపాయల శాలరీ వస్తే 1,000 రూపాయలు డొనేట్ చేయకుండా నీ 99,000 వేస్ట్, నీ బతికే వేస్ట్. సర్వీస్ అది అలవాటు చేయాలి చిన్నప్పటి నుంచే. కాబట్టి మై డియర్ యూత్, యూ కెన్ డూ దాట్. నీకు అటువంటి మంచి గుణం ఉంది, మంచి మనసు ఉంది, కాస్త ముందుకెళ్ళండి. నీ పార్ట్నర్ ఎవరో ఎంచుకోండి. పిచ్చి అలవాట్లకు, చెడు అలవాట్లకు వెళ్ళకండి. లైఫ్ పాడు చేసుకోండి. తర్వాత ఏమవుతుందో నన్ను అడగండి, మీకు చెప్తాను ఎందుకు పని రాకుండా పోతారు. థ్యాంక్ యూ నాగేశ్వరరావు గారు. సరదాగా మాట్లాడారు, సో దట్ ఎక్కువ ఎంగేజింగ్ గా ఉంటుంది, ఆడియన్స్ కి స్ట్రైట్ గా వెళ్తుంది. కూర్చోపెట్టి హితోపదేశం చేసినట్టు చెప్తే జనాలు ఇవాళ వినే స్థితిలో లేరు. చాలా తిట్లు తగ్గించాను ఈరోజు. అవో చాలా సరదాగా మాట్లాడారు. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్.